Okay, so good morning students. Welcome to Sharat Chandra IAS Academy. So this is a special session regarding the what is the strategy and what is the approach you should be developed in order to crack the TSPSC Group 1 post, and especially this session is only for the paper 1, that is paper 2, history and cultural heritage of India. Okay. Okay, so paper 2. Paper 2 you can consider as general studies 1, because paper 1 అనేది essay కాబట్టి. ఓకే, సో పేపర్ 2, సో ఇందులో మీకు జాగ్రఫీ అండ్ హిస్టరీ విచ్ ఆర్ ద క్రూషియల్ పార్ట్ ఫర్ ద సిలబస్. ఓకే, సో సిలబస్ చూసుకుంటే సిలబస్ కాపీ ఉందా మీ దగ్గర? సిలబస్ కాపీ లేదా? ఓకే, సో మై టాపిక్ ఈజ్ రిగార్డింగ్ ద అప్రోచ్ అండ్ స్ట్రాటజీ ఫర్ ద ఇండియన్ హెరిటేజ్ కల్చర్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. ఓకే, నాట్ ఫర్ తెలంగాణ. ఓకే, సో నేను సిలబస్ చదువుతూ ఉంటాను. మీ అప్రోచ్, సోర్సెస్, స్టాండర్డ్ సోర్సెస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. 503 పోస్టులు గ్రూప్ 1 అంటే నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ లాంటి 12 crores పాపులేషన్ ఉన్న స్టేట్స్లో కూడా పడే. సో దిస్ ఈజ్ వెరీ సీరియస్లీ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఎందుకంటే 503 పోస్టులు అంటే ఈజీలీ ఒక ఐదు నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు. దట్టు మంచి డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నాయి. ఓకేనా, డిఎస్పీలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో ద పాయింట్ విచ్ ఐ వాంట్ టు మేకింగ్ హియర్ ఈజ్ ప్రతి ఒక్కరూ రాస్తారు, బట్ యువర్ ఆన్సర్ షుడ్ బి వెరీ యూనిక్ వెన్ ఇట్ కమ్స్ టు ద అదర్. సో మీరు ఎప్పుడైనా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారా? ఇంతకుముందా? ఎన్ని సంవత్సరాలు? లాస్ట్ ఇయర్. ఓకే, సో అప్పుడు సిలబస్ కానీ అవన్నీ అయిపోయినాయి. ప్రిలిమ్స్ వదిలేయండి, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు అంటే యూపీఎస్సీ ప్యాటర్న్ అప్రోచ్. ఓకే, యువర్ గుడ్ నేమ్? యువర్ లోకేష్. ఓకే, మీరు ఇది ఫస్ట్ అటెంప్టా? ఇంతకుముందు యూపీఎస్సీ ఇది ఫస్ట్. సో అంటే నేను ఎందుకు అంటే వాట్ ఈస్ ద రిలవెన్స్ ఫర్ ద యూపీఎస్సీ అని ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్. సో యూపీఎస్సీ వాళ్ళు ఏంటంటే జనరల్గా 2-3 years అట్లా కష్టపడి 4-5 years అది ఆ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, ప్రజెంటేషన్ కానీ, సో అప్రోచ్ కానీ, సో ద ఇన్ఫర్మేషన్ దే ఆర్ గివింగ్. అంటే మొత్తం ఇప్పుడు ఒక పేపర్, ఇప్పుడు ఈ పేపర్ ఎన్ని మార్క్స్కి? 150 మార్క్స్కి. ఈ పేపర్ 150 మార్క్స్కి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ మొనోటోనస్గా రాయరు. కొన్ని క్వశ్చన్ బుల్లెట్ పాయింట్స్ రాస్తారు, కొన్ని క్వశ్చన్స్ పారాగ్రాఫ్ రాస్తారు, ఇంకొన్ని క్వశ్చన్స్ ఎలా రాస్తారంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆన్సర్ ఉంటుంది. మళ్ళీ దానికి ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళు క్వశ్చన్ చూసి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం కానీ, ఆ ఇంట్రడక్షన్ ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ఒక అనెక్డాట్ తోట, లేకపోతే ఒక గవర్నమెంట్ అథెంటికేటెడ్ ఫ్యాక్ట్ తోట, లేకపోతే ఒక స్టోరీ తోట, లేకపోతే ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తోట, అట్లా రాసి ఇంట్రడక్షన్ అట్లా ఇంటెలిజెంట్గా ఇచ్చి కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేసి బాడీలో అంటే ప్రతి క్వశ్చన్కి ఎట్లుంటుంది మనకు ఫస్ట్ 3 parts ఉంటాయి. ఎనీ క్వశ్చన్ ఆన్సర్ రైటింగ్ అంటేనే నువ్వు 3 ఇచ్చేయాలి. ఆన్సర్ రైటింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది పేపర్ 1కే కాదు, ఎనీథింగ్. ఎస్ఏకి మాత్రం కాదు. ఎస్ఏ అనేది కంప్లీట్గా అసలు నీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నదని కాదు, ఒక కంటెంట్ను నువ్వు ఒక స్ట్రక్చరల్గా, ఒక ఆర్గనైజ్డ్గా, సిస్టమేటిక్గా ఎలా ప్రజెంట్ చేస్తావు అన్న దాని గురించి ఎస్ఏ. అంటే ఎస్ఏ అనగానే నువ్వు నీ నాలెడ్జ్ అంతా పెట్టాలి అట్లా కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీ థాట్ ప్రాసెస్ని నువ్వు ఇండికేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ మిషన్ గురించి నీ ఒపీనియన్ని, నీకున్న కంటెంట్ని, దాన్ని ఒక బాడీ తీసుకురావడం అంటే ఒక స్ట్రక్చర్ తీసుకురావడం అంటే ఎట్లా స్టార్ట్ చేస్తున్నావు దానికి ఒక ప్యాసేజ్కి. అంటే ఎస్ఏ ఏంటంటే నువ్వు ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పాలంటే ఏంటి, ఒక్కొక్క ఎస్ఏ మనకు 3 essays ఉన్నాయి అనుకోండి, అట్లీస్ట్ ఒక్కొక్క ఎస్ఏ యూ హ్యావ్ టు స్పెండ్ ఒక 1 hour అనుకోండి. 1 hour అనుకోండి అంటే 1 hourలో ఒక టాపిక్ స్టిక్ అయ్యి ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా. ఇప్పుడు ఒక మైండ్ తోటి నువ్వు ఏదైతే అనుకున్నావో ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు, ఇక్కడ ఎండ్ చేసినప్పుడు ఈ 1 hour నువ్వు స్పెండ్ చేస్తావు చూసావా ఏది ఒక టాపిక్ మీద. ఆ 1 hour ఏంటంటే కనెక్టివిటీ ఉండాలి ప్యాసేజెస్కి. ఇప్పుడు ఒక ప్యాసేజ్ రాసినావు, దీనికి రిలేటెడ్గా ఈ ప్యాసేజ్, దీనికి రిలేటెడ్గా ఈ ప్యాసేజ్ అంటే ఏంటంటే ఎగ్జామినర్ని నువ్వు ట్రాప్ చేయడమే. యు ఆర్ నాట్ డిసీవింగ్ హిమ్. ఒక స్వచ్ఛ భారత్ మిషన్ ఉందనుకోండి, స్వచ్ఛ భారత్ మిషన్లో కొంతమంది ఒక లాజికల్గా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏంటంటే స్వచ్ఛ భారత్ వాట్ ఈస్ ద నెసెసిటీ, వాట్ ఈస్ ద నీడ్. సో
ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు ఎలా రాస్తారంటే అందరు రాసినట్టు స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్టెడ్ ఇన్ దిస్ ఇయర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అసిస్టెన్స్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్, ఇట్ ఈజ్ సబ్జెక్ట్. అట్లా కాకుండా ఏంటంటే ఇన్నోవేటివ్గా స్వచ్ఛ భారత్ మిషన్ డీల్స్ అబౌట్ ద శానిటేషన్ హైజీన్ అని చెప్పి స్టార్ట్ చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ చేస్తారు. ద ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ఇండియా, ద వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ నోన్ ఫర్ ద హైజీనిక్, ద క్లీన్లీనెస్, the kind of health sensitivity that given by the Indus Valley civilization people is very unique, exceptionally unique, which is not even seen other contemporary civilization. So the hygienic and cleanliness is not new for India. So it is in our ancient old ప్రాక్టీస్లోనే ఉంది. అంటే అర్థమవుతుందా? నువ్వు స్టార్ట్ చేసే ఆన్సర్ ఎక్కడుంది? ఇప్పుడున్న స్వచ్ఛ భారత్ మిషన్ని 2500 BCలో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం. నేను స్టార్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వెల్ఫేర్ స్టేట్ ఇండియన్ పాలిటీ రాస్తున్నాం. ఇండియన్ పాలిటీలో వెల్ఫేర్ స్టేట్ అని చెప్పి రాస్తున్నాం. వెల్ఫేర్ స్టేట్ విచ్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇన్ మినర్వా మిల్స్ కేస్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, దీస్ ఆర్ ద హెడ్లైన్, దీస్ ఆర్ ద పాయింట్స్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్. ఇన్ దట్ వెల్ఫేర్ స్టేట్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్. సో వెల్ఫేర్ స్టేట్ని మిస్ అవ్వకుండా బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది ఇట్లా రాస్తారు. అట్లా కాకుండా వెల్ఫేర్ స్టేట్ which is the first, which is the exactly the basic principle of our constitution, which is the core part of our constitution అని చెప్పి అశోకన్ మౌర్యన్ ఎంపైర్ స్టార్ట్ చేస్తారు. ద ఫస్ట్ ఎర్లియస్ట్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియా ఈజ్ అశోకన్ ఎంపైర్. అర్థమవుతుందా? సో క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక కైండ్ ఆఫ్ యూనిక్నెస్, అంటే ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. అంత అవసరం ఉందా సరే? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడే కాదు, ఇప్పుడు ఎక్కడ ఏ ఎగ్జామ్ అయినా సరే, స్టేట్ అయినా సెంటర్ అయినా యూపీఎస్సీ అయినా క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయంటే యూనిక్గా అడుగుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే సబ్జెక్ట్లో, ఇప్పుడు సపోజ్ హిస్టరీ ఉందనుకోండి, ఒకప్పుడు క్వశ్చన్స్ ఎలా వచ్చేది క్లియర్గా చెప్పాలంటే జైనిజం, బుద్ధిజం, అశోక, గుప్తన్ ఎంపైర్, శాతవాహనాస్, లేకపోతే పల్లవాస్, బాదామి చాళుక్యాస్, ఇవే ఏన్షియంట్ హిస్టరీలో. మిడివల్ ఎలా పడేటి? ఢిల్లీ సుల్తానేట్స్, మొఘల్స్ పడితే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి, లేదా ఏదైనా ఉండుంటే కొంచెం కాకతీయాస్ గురించి, లేకపోతే మోడర్న్ చోళాస్ గురించి పడేటి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉందనుకోండి, మోర్ ఇంపార్టెంట్లీ ఏం పడేది అంటే ఎక్స్ట్రీమిస్ట్ గురించి కానీ, లేకపోతే నార్మల్ టు సే పసిఫిస్ట్ గురించి కానీ, మోర్ ఇంపార్టెంట్లీ అంటే గాంధీన్ ఫేజ్ గురించి ఫోకస్ చేసేది. ఇప్పుడు కంప్లీట్గా ట్రెండ్ మార్చాను. ఈసారి యూపీఎస్సీ మెయిన్స్లో ఏదైతే కోర్ పార్ట్ ఆఫ్ అని చెప్పి మనం ఫీల్ అవుతున్నామో, అసలు గాంధీయన్ ఫేజ్ నుంచి క్వశ్చన్ రాలేదు. అసలు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏదైతే మనం ఫీల్ అవుతామో, అంటే మోడరేట్స్ కానీ, ఎక్స్ట్రీమిస్ట్ కానీ, గాంధీయన్ ఫేజ్ కానీ, నో క్వశ్చన్ ఆస్క్డ్. క్వశ్చన్స్ వచ్చిన 4 క్వశ్చన్లు కూడా ఎర్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి అడిగాడు. క్వశ్చన్స్ అడిగిన అన్ని 3 క్వశ్చన్స్ అక్కడి నుంచి అడిగాడు. దెర్ ఈజ్ నో సింగిల్ క్వశ్చన్ ఫ్రమ్ ద కోర్ ఏరియా. అర్థమవుతుందా? అసలు కోర్ ఏరియా నుంచి క్వశ్చనే లేదు. గాంధీయన్ ఫేజ్ నుంచి నో క్వశ్చన్ ఎట్ ఆల్. ఎట్లీస్ట్ ఏదైతే ఇప్పుడు సపోజ్ ఒక మూమెంట్స్ గురించి కానీ, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ రోల్ గురించి కానీ, నేషనలిస్ట్ రోల్ గురించి కానీ, నో క్వశ్చన్. అసలు వరల్డ్ హిస్టరీ గురించి క్వశ్చన్ లేదు. సో ద పాయింట్ విచ్ ఐ వాంట్ టు మేక్ హియర్ ఈజ్, ప్లీజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ అండ్ షాక్స్ అండ్ సర్ప్రైజెస్. అక్కడికి వెళ్ళించేదా సాక్స్ అవ్వడం కాదు, నీకు రాదనుకున్నప్పుడు ఎవరికి రాదన్న ఫీలింగ్ ఉండాలి. సో అందుకంటారు ప్రిపరేషన్ అంత తరగా ఉండాలి. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. లూజర్ ఆల్వేస్ సర్చ్ ఫర్ ఎక్స్క్యూజెస్. రిపీట్, లూజర్ ఆల్వేస్ సర్చ్ ఫర్ ఎక్స్క్యూజెస్ చూడద్దు. ప్రిపరేషన్లో దిగినామంటే అది ఫేవరెటా నాన్ ఫేవరెటా అది ఇంపార్టెంట్, అట్లా కాదు. కంప్లీట్ ఏమంటారు, నో స్టోన్ లెఫ్ట్ అంటారు కదా. సో ప్రతిదీ చదువుకునే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు టఫ్ అని ఫీల్ అయితే, ప్రతి ఒక్కరు టఫ్ అయిందని ఫీల్ అయినా సరే నువ్వు దానికి రిలేటెడ్గా రాసి రావాలి. అందుకని దిస్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, అంటే అకాడమిక్ ఎగ్జామ్ కాదు. అకాడమిక్ ఎగ్జామ్లో 100 మంది రాస్తే 100 మంది కరెక్ట్గా రాస్తే 100 మంది పాస్ అవుతారు. కానీ ఇక్కడ 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 10 లక్షల మంది రాశారనుకోండి, 10 లక్షల మంది వరస్ట్గా రాసినా సరే 100 మందికి జాబ్ వస్తుంది. బట్ యువర్ ఆన్సర్ షుడ్ బి బెస్ట్ ఎమాంగ్ ద వర్స్ట్. ఆ వర్స్ట్లో కూడా బెస్ట్ అయి ఉండాలి. అంటే అంత రిలేటివ్ మెరిట్ చూడాలి. ఏం లేదు, 100 మంది, ఇప్పుడు 100 సీట్లు 10 లక్షల మంది, ఆ 10 లక్షల మంది వరస్ట్గా రాసిన అందులో వాళ్ళకంటే వీడు బెటర్ అయి ఉండాలి. సింపుల్ లాజిక్. మీ ఇద్దరు ఉన్నారు, ఒక పోస్ట్ ఉంది, మీరు వరస్ట్గా రాసారు. అంటే ఐఎమ్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం ఇస్తాను. మీ ఇద్దరిట్లో బెస్ట్ ఎవరు ఇవ్వడమే, సింపుల్. సో అట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకుని రావాలి. సో ఇక్కడ డిస్క్రిప్టివ్ ఏంటంటే, మీరు ఇప్పుడు సపోజ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిస్క్రిప్టివ్ డిఫరెన్స్ ఏంది? ప్రిలిమ్స్లో నీకు తెలిస్తేనే ఆన్సర్ పెడతాం, కానీ మెయిన్స్లో ఏంటంటే ఇట్స్ ఫ్రీ హ్యాండ్. నీకు తెలియని దాని గురించి కూడా నీకు ఆన్సర్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదో క్వశ్చన్ వచ్చింది, నీకు ఆన్సర్ కూడా తెలియదు. దాన్ని ఎలా రాస్తారంటే ఇంటెలిజెంట్గా కావాలని చెప్పి ఒక యూనివర్స్ డయాగ్రామ్ వేసి, సన్ వేసి, ప్లానెట్స్ వేసి, ఇది ఇట్లా ఉంటుంది, కొంచెం హార్స్ కండిషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుందని అంటే అడిగిన దానికి నువ్వు ఆన్సర్ కూడా ఇవ్వలేదు. బట్ థింగ్ ఏంటంటే దట్ సాఫ్ట్ అప్రోచ్, కొంచెం ఇంటెలిజెంట్గా, అంటే రిలేటెడ్గా రాస్తుందన్న ఫీలింగ్. అంటే 10 మార్కులల్లో అట్లీస్ట్ 2-3 మార్కులు పడతాయి అన్న ఫీలింగ్, అంతే. దట్ ఈజ్ వాట్
స్మార్ట్ వర్కే. ఏదైతే నువ్వు క్వశ్చన్ బాగా వచ్చిందని నీకు వండర్ఫుల్గా ప్రిపేర్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఫండమెంటల్ రైట్స్ గురించి 1 month ప్రిపేర్ అయ్యాను, 2 months ప్రిపేర్ అయ్యాను. క్వశ్చన్ వచ్చింది నీకు, ఆ క్వశ్చన్ సూపర్గా వచ్చు, క్వశ్చన్ చాలా సూపర్గా వచ్చు. ఏది మళ్ళీ ఎవరు రాయనటువంటి అంటే ఫండమెంటల్ రైట్స్కి DPSPకి బ్యాలెన్స్ ఏంటి, ఇండియా అప్రోచ్ తన పాలసీ అని ఇట్లా అడిగినప్పుడు నువ్వు వండర్ఫుల్గా ఆన్సర్ రాసినావు. సో 10కి నీకు ఎంత పడతాయి? అందరికీ 6, 5 పడేటి, నీకు కొంచెం 7 పడతాయేమో, 8 మార్క్స్ పడతాయేమో. బట్ ఏ ఆన్సర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఆన్సర్ నీకు రాదనుకో నువ్వు వదిలేసావు, కానీ దానికి రిలేటెడ్గా నువ్వు ఎంత కొంత రాసినా ఆ 10 మార్కులకు అట్లీస్ట్ యూ విల్ గెట్ 3 marks. అర్థమవుతుంది? 3 marks 4 marks ఈజీగా వస్తాయి. అందుకే అంటున్నా, అందరికంటే బెటర్గా ఆలోచించడే సక్సెస్. సింపుల్గా చెప్తున్నా. సో నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే, మీ ఆన్సర్ రైటింగ్లోనే యూనిక్నెస్ ఉండాలి, అదర్వైజ్ వేస్ట్. ఎందుకంటే టూ మచ్ కాంపిటీషన్ ఉంది. ఐఎమ్ కమింగ్ టు ద టాపిక్ ఏంటంటే, హెవీ కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంత రాస్తున్నారు. అందులో డెఫినెట్లీ ఐ కెన్ సే ఈజీగా ఒక అట్లీస్ట్ 25,000 అంటే ఒక 50 వరకు దాని వరకు ఉన్నా సరే. ఇప్పుడు మనకు 11 years అవుతుంది Group 1 పడి. చాలామంది అయితే వెటరన్స్ ఉంటారు, 5-6 years ప్రిపేర్ అంటే నేను భయపెడుతున్నాను కాదు, భయపెడుతున్నట్టు ఓకే భయపెడుతున్నానేమో. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్ ఉండాలి. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్ కంటే కొంచెం ఉండాలి, దెన్ ఓన్లీ సక్సెస్ అనేది వస్తుంది. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే యూనిక్ ఉండాలి, అదే ఆన్సర్ అదే థింగ్, కానీ ఇంకా నేను బెటర్ రాస్తున్నాను, రాసిన దాన్నే మళ్ళీ రాయడం. ఫస్ట్ రాసిన ఆన్సర్కి 10వ సారి రాసిన ఆన్సర్కి మీలోనే డిఫరెన్స్ కనిపించాలి. ఆ డిఫరెన్స్ వస్తే చూసినాం, అదే మీరు అన్నింటిలో ఇంప్లిమెంట్ చేయాలి. ఒక క్వశ్చన్ డిస్క్రిప్టివ్గా స్టార్ట్ చేసినాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ డిస్క్రిప్టివ్గా స్టార్ట్ చేసినాం, అవగొట్టినాం. ఇంకో క్వశ్చన్ ఉంది బుల్లెట్ పాయింట్స్లో రాసినాం, ఇంకో క్వశ్చన్ ఉంది పై చార్ట్స్లో వేసినాం, ఇంకో క్వశ్చన్ ఉంది సైక్లిక్ డయాగ్రామ్ వేసినాం. అట్లా డిఫరెంట్ అప్రోచ్. అంటే చూసే ఎగ్జామినర్కి ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా డిఫరెంట్ ఫార్మాట్లు వేయాలి, మోనోటోనస్గా రాయొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషే దిద్దేది. ఎన్ని కాకపోయినా 25,000 పేపర్స్ కరెక్షన్ చేయాలంటే ఫస్ట్ పేపర్కి ఉన్నంత ఫ్రీ మైండ్ 10 పేపర్స్ తర్వాత రాదు. సో అందుకనే చెప్తున్నా, విషయం ఏంటంటే మనం ఇచ్చే ఆన్సర్లోనే ఈజీ వే ఆఫ్ ఉండాలి. అంటే ఎగ్జామినర్ ఏంటంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకునేది అంటే లెజిబుల్ రైటింగ్ ఉండాలి, ఈజీ ఫ్లో ఆఫ్ ఆన్సర్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, సింపుల్ థింగ్స్ ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని ఇదేంటి ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకలాగా రాసిండు, సెకండ్ పారాగ్రాఫ్ ఒకలాగా రాసిండు, ఇట్లాంటి ఫండమెంటల్ థింగ్స్ అయితే అస్సలు రాంగ్ చేయదు. అంటే ఇప్పుడు కొంతమంది చూస్తా, అంటే నేను కూడా కొన్ని కరెక్షన్ చేస్తాను, అంటే సివిక్ సెంటర్లో కానీ మన శరత్ చంద్రయ్య కానీ కొన్ని చేస్తా. బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఈ పారాగ్రాఫ్ ఇప్పుడు సపోజ్ ఇది లైన్ కదా, క్వశ్చన్ నెంబర్లు ఇక్కడ వేయడం. కొంతమంది ఏంది, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో 3 ఉంటాయి ABCD అని, సెకండ్ క్వశ్చన్ మాత్రమే ఇస్తారు, ABC లేరు, 0 మార్క్స్. 15 మార్క్ క్వశ్చన్కి నేను 0 మార్క్స్ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎత్తుక్కోవాలి అందులో, అంటే యూ డోంట్ నో హౌ టు అప్రోచ్. సింపుల్ థింగ్, నువ్వు ఏదైతే నాకు చెప్తున్నావో నాకు అది చెప్పకుండా చెప్తున్నావు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఏం చెప్తున్నావు, నాకు ఒక హింట్ కూడా ఇవ్వలే, నువ్వు నాకు చెప్తా ఉంటే నేను ఆలోచిస్తూ ఉంటాను, ఏం చెప్తుంటే అది మొత్తం ఆలోచించి ఓహో దీని గురించి చెప్పాడు అనుకున్నంత టైం నాకు ఉండదు. నువ్వు సింపుల్గా సెకండ్ క్వశ్చన్లో B అనేసావు. B దేని గురించి? సోషల్ స్ట్రక్చర్ అని ఉంది. ఓకే, హీఈస్ రైటింగ్ అబౌట్ ద సోషల్ స్ట్రక్చర్. సో బేసిక్ థింగ్స్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే కొంతమందికి ఇవన్నీ తెలియదా అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు డిగ్రీ తర్వాత కొన్ని గ్యాప్స్ వస్తాయి, 4-5 years గ్యాప్స్ వచ్చి ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ పోయినాయి చాలామందికి. నేను కరెక్షన్ చేసిన చాలా పేపర్లు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అంటే ఆబ్వియస్లీ 4 years చదివి ఉంటారు, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియదని కాదు, ఆ ఫ్లో పోయింది. ఈ 4-5 years కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి సడన్గా డిస్క్రిప్టివ్కి వచ్చేసరికి దే ఆర్ ఫర్గెటింగ్ దీస్ బేసిక్ రూల్స్. అంటే క్వశ్చన్ నెంబర్ వేస్తున్నారు, సబ్ క్వశ్చన్ నెంబర్ వేయట్లే. ఇక్కడ లోపల ఇక్కడ వేయాల్సింది ఇక్కడ బయట వేస్తున్నారు, ఇక్కడ లోపల వేస్తున్నారు, కొంతమంది బయట వేసినా దానికి సబ్సిక్వెంట్ చెప్పర్లే. ఇప్పుడు ఇట్లా బేసిక్ మన ఏం చేస్తున్నారు, హెడ్లైన్స్ పెడుతున్నారు, సబ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత సబ్ హెడ్డింగ్లోనే కంటిన్యూ రాస్తున్నారు. సబ్ హెడ్డింగ్ పెట్టి నువ్వు అండర్లైన్ చేయాలి అట్లీస్ట్, లేకపోతే అట్లీస్ట్ ఇట్లా ఓహో హీజ్ ఆస్కింగ్ దిస్ అట్లా అని చెప్పి. సో అర్థమవుతుంది, చిన్న మిస్టేక్, బట్ బిలీవ్ మీ మేక్స్ బిగ్ డిఫరెన్స్. అట్లాంటి ఫండమెంటల్ థింగ్స్ అయితే రాంగ్ చేయదు. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ ఏంటంటే మీ అప్రోచ్ బేసికల్గా ఒక ఆన్సర్ రైటింగ్కి ఎలా ఉండాలని చెప్తున్నా అంతే. సో లెట్స్ గోయింగ్ టు ద టాపిక్, బట్ ద థింగ్ ఈస్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. చిన్నవి చాలా కంటెంట్ ఉంది, చాలా కష్టపడ్డాడు. ఇట్లాంటి బేసిక్ రూల్స్ కూడా చేయకపోతే యూ ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్. ఎందుకంటే నీకు ఎంత కంటెంట్ ఉన్నా నీకు ఎలా చెప్పాలో తెలియనప్పుడు సింపుల్ యువర్ అన్ఫిట్ అట్లా. సో సింపుల్ థింగ్సే ఇవన్నీ ప్రాక్టీస్ ద్వారా వస్తాయి. సీరియస్గా చెప్తున్నా, రాయడం కాదు, రాసిన దాన్ని ప్రాక్టీస్ చేయడం కాదు. ఇప్పుడు నేను చాలామందిని చూస్తా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, UPSC ప్రిలిమ్స్ ఎగ్జామ్, దే విల్ ట్రై దేర్ హార్డ్, చాలా కష్టపడతారు, బాగా చదువుతారు.
ఒక్కటి కూడా విషయం ఏంటంటే చదివి ఓకే చేయొచ్చు అని చెప్పి డైరెక్ట్ ఎగ్జామ్కి పోతారు. డైరెక్ట్ ఎగ్జామ్కి పోయిన తర్వాత ఏమైపోతుందంటే బేసిక్ థింగ్స్ ఏమైపోతాయంటే ఫాస్ట్ రీడింగ్లో కొన్ని నాట్, ఇప్పుడు ఏముంటాయి ఫాస్ట్ రీడింగ్లో కొన్ని ఉంటాయి కదా, చాలామంది చూస్తా. సో ఇప్పుడు నాట్ థింగ్ అని జనరల్లీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అట్లా అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, స్టేట్మెంట్స్ అడుగుతారు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఒరిజిన్ అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. సో అకార్డింగ్ టు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అంటే గుప్తన్స్ కోర్ట్ లాంగ్వేజ్ ఇస్ సాంస్క్రిట్. సముద్రగుప్త ద అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై ద సముద్రగుప్త కోర్ట్ బై ద హరిసేన ఈజ్ ఆల్సో యూజ్డ్ బై ద అశోక. థర్డ్ స్టేట్మెంట్ వేరేదేమైనా. సో చంద్రగుప్త ద మెహరోలి పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ లొకేటెడ్ అని చెప్పి ఏదో రాంగ్ ఇచ్చాడు. ఇది చదివిన తర్వాత కింద ఏం చేస్తాడంటే విచ్ ఆఫ్ ద అబో స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అని ఇస్తాడు అని చెప్పి దాన్ని హైలైట్ చేయడు. సో ఆ రాంగ్ అని అంటే నాట్ అని చెప్పి అది ఫాలో కాకుండా ఏంటంటే నీకున్న సబ్జెక్ట్ని నువ్వు అనాలిసిస్ చేసుకో, అక్కడ ఏమడిగిందో చూడు. సో అట్లాంటి నాట్ ద్వారా యూ థింక్ దట్ ఇట్ ఈస్ రైట్. నెక్స్ట్ ఇంకోటి అంటే జనరల్లీ స్టేట్మెంట్ క్వశ్చన్ ఎట్లా స్టార్ట్ చేస్తారు, జనరల్లీ కామా అని చెప్పి స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆల్ ద ఫంగస్ ఆర్ లైక్ దిస్. జనరల్లీ అని చెప్పి స్టార్ట్ చేసి కామా ఇచ్చి అంటే నువ్వు చదవాల్సిన స్టేట్మెంట్ ఏంది, జనరల్గానే థింక్ చేయాలి. ఎక్సెప్షనల్ ఆడ యూనిక్ ఎక్సెప్షన్స్ ఉన్నా యువర్ మైండ్ షుడ్ బి స్టిక్ టు ద ఓన్లీ జనరల్లీ. అంటే జనరల్గా దాని ఆల్గే క్యారెక్టరిస్టిక్స్ ఏంది, బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంది. కోర్ట్ లాంగ్వేజ్ జనరల్లీ ద కోర్ట్ సొసైటీ ద గుప్తన్ సొసైటీస్ అంటే గుప్తన్ సొసైటీ జనరల్గానే ఆలోచించాలి. ఎక్సెప్షనల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా అట్లాంటివి పట్టించుకోవద్దు. అలాంటప్పుడు నువ్వు స్టేట్మెంట్ చదువుతావు కదా, నువ్వు మళ్ళీ జనరల్లీ మర్చిపోయావు అనుకో నీ అప్రోచ్ టువర్డ్స్ క్వశ్చనే మారిపోయింది. సో ఆన్సర్ నువ్వు థింక్ రైట్ అనుకుంటావు, అది రైట్ కాదు. అట్లాంటి నెక్స్ట్ ఇంకోటి ఏంది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద సెక్యులరిజం ఫీచర్ ఆఫ్ అదే అని చెప్పి. సెక్యులరిజం అనేది మన కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్, వెస్టర్న్ అప్రోచ్లో సెక్యులరిజం డిఫరెంట్, అమెరికన్స్ అప్రోచ్లో సెక్యులరిజం డిఫరెంట్. సో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పరంగానే నువ్వు క్వశ్చన్ ఆలోచించాలి. ఈవెన్ దో యూ నో అబౌట్ ద కంటెంట్ నీ అప్రోచ్ షుడ్ బి ఇట్లా. సో ఇట్లాంటి చిన్న మిస్టేక్స్. ఇంకోటి ఏంటంటే బబ్లింగ్, రాంగ్ బబ్లింగ్, ఇవన్నీ ఎట్లా సాల్వ్ అవుతాయి తెలుసా, సింపుల్ థింగ్. నువ్వు ఎగ్జామ్కి పోయే ముందు ఒక 2 మాక్ టెస్ట్లు రాస్తే సెట్ అవుతుంది. 2 మాక్ టెస్ట్లు రాస్తే ఈజీగా సెట్ అయిపోతుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే చదవాలన్న ఉద్దేశంతో డైరెక్ట్గా అక్కడ రాస్తారు. ఈ నాట్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా జనరల్ ఇవన్నీ పోతుంది. అందుకే అంటున్నా క్లాస్లో క్వశ్చన్ అడిగితే 100 మందిలో చాలామంది చెప్తారు, వాళ్ళే ఎగ్జామ్ పెట్టి అయితే అందరికీ రాదు. అందుకే అంటున్నా సబ్జెక్టు రావడం వేరు, ఎగ్జామ్ని క్రాక్ చేయడం వేరు. సీరియస్గా చెప్తున్నా. కొంతమంది ఇదే అశోక్ నగర్లో మనం చూస్తూ ఉంటాం, చాలా కంటెంట్ ఉంటుంది, ఎందుకు కొట్టలేదురా అనిపిస్తుంది. చెప్తే వీళ్ళు కొంతమంది ఉంటారు ఏం రాదని అనిపిస్తుంది, వాళ్ళు సర్వీస్లో ఉంటారు. ఎందుకు తెలుసా, వాళ్ళకు ఆ వర్క్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలుసు. ఆ ఎగ్జామ్కు ఏది కావాలో వాడు అది ఇస్తాడు. అంటే విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో ఇవ్వడం, అంటే వర్డ్ లిమిట్కి స్టిక్ అవ్వడం, బెటర్గా ప్రజెంట్ చేయడం, తెలిసిన కొంచెం దాన్ని పేపర్లో ఎక్కువ ప్రజెంట్ చేయడం. అర్థమవుతుంది. వీళ్ళు ఏంటంటే ఇట్లాంటి బేసిక్ థింగ్స్ కంటెంట్ ఉంటుంది. 10 మంది ముందు మాట్లాడడం వేరు, ఒక్కరు ఉన్నప్పుడు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం వేరు. అందుకంటే క్లాస్లో చాలామంది అడిగితే చెప్తారు అదే పెన్ను పేపర్ ఇచ్చి ఎగ్జామ్ పెడితే వాళ్ళకే తక్కువ వస్తాయి. అంటే ఏంటంటే వాళ్ళకి అంత కంటెంట్ ఉన్న ఎగ్జామ్ని క్రాక్ చేసే స్కిల్ లేదు. అవన్నీ ఎట్లా వస్తాయి, ప్రాక్టీస్ ద్వారానే. అంటే యు ఆర్ ఎక్విప్డ్ విత్ ద నాలెడ్జ్, యు ఆర్ ఎక్విప్డ్ విత్ ద సబ్జెక్ట్, బట్ దిస్ నాలెడ్జ్ షుడ్ బి యూటిలైజ్డ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ అకార్డింగ్ టు దట్ రిక్వైర్డ్ కంటెంట్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టు క్రాక్ ద ఎగ్జామ్. నీ దగ్గర ఎంత కంటెంట్ ఉందో ఆ యూపీఎస్సీ కానీ జనరల్ టీఎస్పీఎస్సీ కానీ ఎలా ఇవ్వాలో అది ఇచ్చి క్రాక్ చేయాలి. ఇవన్నీ జస్ట్ మార్క్ టెస్ట్ ద్వారా. సో మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అయినా సరే నంబర్ ఆఫ్ టైమ్స్ రాసిన దాన్నే మళ్ళీ రాయడం. ఒక ఫస్ట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాశారనుకోండి, ఒక 3-4 టైమ్స్ అదే క్వశ్చన్ రాసిన తర్వాత 10 పేజీలు రాసిన దాన్ని 1 పేజీలో రాయాలి. ఎందుకంటే క్లియర్గా నిజంగా చెప్పాలంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జాక్ట్లీగా యూపీఎస్సీ లైన్లోనే ఉంది. సేమ్ అదే ఎస్ఐ పేపర్ 1 వచ్చని ఇప్పుడు యూపీఎస్సీలో పేపర్ 2 ఏంది, అదే హిస్టరీ కల్చర్ జాగ్రఫీ సేమ్ అదే ఇచ్చాడు, అదే సొసైటీ అట్నే తీసుకుంటూ వెండు సేమ్ ఎకానమీ. దాని తర్వాత సొసైటీ కల్చర్ ఇచ్చింది. కాకపోతే ఎక్స్ట్రా ఏం వచ్చింది, తెలంగాణ మూమెంట్ వచ్చింది. దాంతోపాటుగా ఈ తెలంగాణ రీజన్ అనేది హిస్టరీ కల్చర్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అంతేగాని ఫాలో అయిన సేమ్ ప్యాటర్న్ ఏమన్నాడు, వర్డ్ లిమిట్ కూడా మెన్షన్ చేసాడు. అంటే నీకు ఎంత వచ్చినా సరే ఆ వర్డ్ లిమిట్లోనే రాయాలి. అర్థమైంది. 500 కోట్లు పెట్టి సినిమా తీసినా 1000 కోట్లు పెట్టి సినిమా తీసినా ఆ 2.5 గంటల్లో కూర్చుండో పెట్టినోని సాటిస్ఫై చేయడమే కంటెంట్. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. మనం ఓన్లీ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కాదు, మన అప్రోచ్ అనేది మారాలి. స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో తెలియాలి. సో మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మీరు ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. రాసిన దాన్నే మళ్ళీ రాయడం. సో ఇప్పుడు మన ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగే.
నువ్వు డైరెక్ట్గా ఓన్లీ ఈ ఎగ్జామ్ ద్వారా అంటే ఈ మెయిన్స్ ద్వారానే యువర్ ర్యాంక్ విల్ బి డిసైడెడ్. ఓన్లీ అంటే నీకు ఎంత సబ్జెక్ట్ ఉందో ఓన్లీ మార్క్స్ ద్వారానే ఇట్లా డిసైడ్ చేస్తారు రైటింగ్ ద్వారానే అంటే బికాస్ రైటింగ్ విల్ మేక్ వన్ థాట్ ప్రాసెస్ క్లియర్. రైటింగ్ విల్ మేక్ వన్ థాట్ ప్రాసెస్ క్లియర్. యూపీఎస్సీలో కూడా అంత టఫ్ ఇచ్చినా సరే ఫిలిమ్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్. ఆ 1750 మార్క్స్ ద్వారానే వన్ డిసైడ్ అవుతుంది. అఫ్కోర్స్ 275 ఇంటర్వ్యూకి ఉందనుకోండి, ఇంటర్వ్యూలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది, 10-15 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ 1750 మార్క్స్ ఓన్లీ యూపీఎస్సీలో నీకు ఓన్లీ దాని మీదే మేజర్ కన్సిడరేషన్. ఎందుకంటే ద థాట్ ప్రాసెస్ విల్ మేక్ క్లియర్. నీ మైండ్నే రీడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలామందికి కంటెంట్ ఉంటుంది, నువ్వు పెన్ను పేపర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమని ఆలోచిస్తే ఎలా రాయనో అర్థం కాదు, ఎట్లా స్టార్ట్ చేయనో అర్థం కాదు. సో అట్లా మై సిన్సియర్ సజెషన్ టు ఈజ్ రైట్ మోర్. ఎందుకంటే ఇప్పటికి అంటే ఫైనల్కి రాలేదు, తీసుకున్నారు. ఫైనల్కి వచ్చిందంటే విత్ ఇన్ షార్ట్ టైం దే విల్ డిక్లేర్. ఎందుకంటే డెఫినెట్లీ ఆబ్వియస్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి హీ విల్ కండక్ట్. ఆ షార్ట్ టైంలోకి వచ్చేసరికి ఏంటంటే ప్రిపేర్ అయిపోండి. ఇప్పటికీ డైవర్షన్ చాలా ఉంది. మెనీ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 2 అండ్ మొన్నటి వరకు కూడా గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు కూడా కొంతమంది ఏంటంటే గ్రూప్ 3కి ఇంకా డేట్ ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ వెరీ కండ్యూజివ్ ఎన్విరాన్మెంట్ టు ప్రిపేర్ ఫర్ ద గ్రూప్ 1. ఓకేనా, మీరు ఇట్లే ప్రిపేర్ అవ్వకుండా అంటే వాళ్ళు ఏంటంటే అదే 1 మంత్ ముందు వచ్చి ప్రిపేర్ అవుతారు. కాబట్టి మీరు ఇప్పటివరకు కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ స్కిల్స్ అని అట్లా ఎఫిషియెంట్గా. ఆబ్వియస్లీ ఇదే జరుగుతుంది కదా. ఇప్పుడు మెజారిటీ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 2 విచ్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఇన్ ఆగస్ట్, రైట్. వేరే ఎగ్జామ్స్ కూడా పడుతున్నాయి. సో ఈ టైంలో కనుక మనకు ఒకవేళ చెప్తున్నాయి, ఈ జూలై ఎండింగ్లోనే రిజల్ట్ వచ్చిన తర్వాత అకార్డింగ్ టు యూపీ అంటే అకార్డింగ్ టు టీఎస్పీఎస్సీ నాకు తెలిసి నవంబర్లో ఉంటుందని అంటున్నారు, అక్టోబర్. 3 months ఇచ్చినా సరే. సో బెటర్, ఇదే లాస్ట్ కదా, ఇంటర్వ్యూ లేదు కదా అట్లా. సో మై సిన్సియర్ సజెషన్ ఈజ్ లైక్ దట్. సో ఎనీ ఆన్సర్ మీరు రాసేటప్పుడు ఇంట్రడక్షన్ డెఫినెట్గా డిఫరెన్షియేట్ చేయాలి. ఎనీ ఆన్సర్, ప్రతి ఆన్సర్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పేపర్, అది సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, తెలంగాణ మూమెంట్ అయినా, ఏ క్వశ్చన్ అయినా సరే, మెయిన్స్ ఆన్సర్ మీరు కనుక రాస్తున్నారు అంటే ఇట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 3 parts. అది ఆ స్ట్రక్చర్ అనేది ఇన్ఎవిటబుల్, అది మీరు మైండ్లో ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంట్రడక్షన్. డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళొద్దు. వాట్ ఈస్ ద సొసైటీ ఆఫ్ గుప్తన్స్ అది ఇచ్చినా సరే గుప్తన్ సొసైటీ గురించి డైరెక్ట్ అవ్వడం కాదు, కొంచెం ఇంట్రడక్షన్ ఎగ్జామినర్కి గుప్తన్స్ గురించి 2-3 హైలైట్స్ పాయింట్స్ ఇచ్చి ఆ తర్వాత బాడీలో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఇవ్వడం. ఆ క్వశ్చన్ ఏమడుగుతున్నారు ఎగ్జాక్ట్లీ యూ విల్ పుట్ ఇట్ ఇన్ ద బాడీ. ఆ బాడీలో మీరు పాయింట్స్ వైజ్ రాస్తారా, బుల్లెట్ పాయింట్స్ వైజ్, సబ్ హెడ్డింగ్స్ పెట్టి రాస్తారా, ఒక పారాగ్రాఫ్ వైజ్ రాస్తారా అనేది మీ ఇష్టం. బట్ దాని తర్వాత ఒక కంక్లూజన్ అనేది రాయాలి. నీ మైండ్లో నువ్వు ఆ సబ్జెక్ట్ గురించి క్లియర్ చెప్పడం, సొసైటీ ఎలా ఉండేది, ఆ సొసైటీ రిలవెన్స్ అంటే ఇట్లా రాస్తావు. ఈ ప్రజెంట్ హిందూ సొసైటీ ఏదైతుందో, ఈ హిందూయిజం ఏందో అది ప్రాపర్గా స్ట్రక్చరల్గా డెవలప్ అయింది గుప్తన్స్లోనే. ఏదైతే వరాహ విష్ణు అవతారాలు అవన్నీ దాని గురించి అంటే క్లియర్గా రాయడం. సాంస్క్రిట్ లాంగ్వేజ్ గురించి ద ఫస్ట్ ఎర్లియస్ట్ హైయెస్ట్ లిటరేచర్ ప్రొడ్యూస్డ్ అట్లా దాని రిలవెన్స్గా ఆ కంక్లూజన్ రాయడం. ఆ టాపిక్కి నీ స్కిల్ను ప్రొడ్యూస్ చేయడం. అట్లా కొంచెం పాలిటీ క్వశ్చన్స్ కానీ పావర్టీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తే కొంచెం వే ఫార్వర్డ్ అని ఉంటుంది. వే ఫార్వర్డ్ అంటే ఏంటంటే ఇంకా ముందు చేయాల్సిన జాగ్రత్తలు అది అని చెప్పి డోంట్ మిస్ దట్ కంక్లూజన్. ప్రతి ఒక్కరు ఈ బాడీ రాస్తారు, స్ట్రక్చర్కే కంక్లూజన్ కూడా రాయాలి. సో దిస్ ఈజ్ ద జనరల్ అప్రోచ్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద పేపర్ 2 హిస్టరీ కల్చర్, Indian history and culture, only Indian history and culture. Okay, so the first one, so simple things say early Indian civilization. సో నేను చదువుతూ ఉంటాను, వినండి. ఫస్ట్ వన్, ఎర్లీ ఇండియన్స్ సివిలైజేషన్స్, దట్ ఈస్ ఇండస్ అండ్ వేదిక్ సివిలైజేషన్. దేర్ ఈజ్ నో పార్ట్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ కల్చర్. కంటెంట్ ప్రతి ఒక్కరు చూడడం కాదు, అదే అంటున్నాను. దీస్ ఆర్ ద నాట్ ద డేస్ ఆఫ్ హార్డ్ వర్క్, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ స్మార్ట్ వర్క్. మీకు ఏదైతే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్ అనే చాప్టర్ ఉంది కదా, ప్రీ హిస్టారిక్ కల్చర్ గుర్తుందా? పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ వస్తాయి కదా, అది లేదు. ఓకేనా? సో డోంట్ వేస్ట్ ద టైం. కొన్ని టాపిక్స్ క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో ఇట్ డజంట్ అంటే అది లేదని దాని ఉద్దేశం. ఓకేనా? హీఈస్ డైరెక్ట్లీ ఎంటరింగ్ ద ఫస్ట్ చాప్టర్. ఐ మీన్ టు సే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచే స్టార్ట్ చేసిండు. ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్ అనే టాపిక్ లేదు. ఓకేనా? ఇది లేదు అంటే మీకు అర్థమైందా? స్టోన్ ఏజ్ ఉంటుంది కదా, పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాల్కోలిథిక్ కూడా లేదు. మెగాలిథిక్ కల్చర్స్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఈజ్, సో డైరెక్ట్లీ స్టాకింగ్ ఇన్ టు ద ఇండస్ సివిలైజేషన్. నెక్స్ట్ వేదిక్ అంటే ఆర్యన్ సివిలైజేషన్.
ఓకేనా. ఇండియన్ సివిలైజేషన్ దట్ ఈస్ వేదిక్ సివిలైజేషన్. ఓకే, సో ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్ దట్ ఈస్ ఇండస్ అండ్ వేదిక్ సివిలైజేషన్. అంటే క్లియర్గా అంటే యూ హ్యావ్ టు గో టు ద గ్లిమ్స్. అంటే ఏం చదువుతారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద కాంటెంపరీ సివిలైజేషన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ తెలుసు కదా, అంటే ఇప్పుడు 2500 BC టు 1500 BC ఈ టైంలో ఇట్లా. అంటే ఇది ఎర్లియస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. వాట్ ఆర్ ద కాంటెంపరీ సివిలైజేషన్ అంటే సుమేరియన్ సివిలైజేషన్, ఆల్సో నోన్ యాజ్ మెసోపటోమియన్ సివిలైజేషన్, నెక్స్ట్ చైనీస్ సివిలైజేషన్, నెక్స్ట్ ఏంటి ఈజిప్షియన్ సివిలైజేషన్, దాంతో పాటుగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విచ్ ఈస్ ద హైయెస్ట్ లార్జెస్ట్ సివిలైజేషన్ ఈవెన్ దో కాంటెంపరీ. అంటే అప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీ సివిలైజేషన్స్తో ఇండస్ వ్యాలీ సివిలైజేషనే పెద్దది. ఎంత? 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఎక్కడ? వెస్టర్న్ మోస్ట్ బార్డర్ ఏంది? సుత్కజన్ దారో. ఈస్టర్న్ మోస్ట్ బార్డర్ ఏంది? ఆలంగీర్పూర్. ఎక్కడ? ఉత్తరప్రదేశ్. ఎక్కడ? బలూచిస్తాన్ ప్రావిన్స్. చెప్తున్నాను ఇట్లాంటి స్కిల్స్ రాస్తేనే. అయితే ఐఎమ్ సేయింగ్ యూ ఈ పేపర్ 2 అనేది చాలా టఫ్ చాలామందికి. నేను ఇక్కడ అశోక్ నగర్లో చాలామంది చూస్తా, చాలామందికి హిస్టరీ ఈజ్ వెరీ డ్రై ఏరియా. నేను చాలామంది చూస్తా హిస్టరీ చాలా గ్రే ఏరియా. మీరు ఎవరైనా అడగండి, సొసైటీ గురించి మాట్లాడతారు, పాలిటీ, లక్ష్మీకాంత్ గురించి చాలా మాట్లాడతారు, కంటెంట్ ఉంటుంది కాబట్టి. హిస్టరీకి వచ్చేసరికి చాలా గ్రే ఏరియా. బికాజ్ ఆ ఎన్సీఆర్టీని ఎట్లా అప్రోచ్ కావాలో అర్థం కాదు. ఎన్సీఆర్టీస్ ఏంటంటే క్లమ్సీగా ఉంటుంది. అందులో ఏ కంటెంట్ ఎట్లా తీసుకొని అర్థం కాదు. ఆ నోట్స్ రాసుకుంటారు, నోట్స్ క్లియర్గా రాసుకోరు. సో మై సిన్సియర్ సజెషన్ ఇస్ ప్లీజ్ బీ సెలెక్టివ్గా చదవండి. ఏదన్నా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంటంటే ఈ బ్యాంక్స్ ఉన్నా ఆ బ్యాంక్స్ ఉన్నా అక్కడ ఉంది అట్లా కాదు, అది అయిపోయింది. క్వశ్చన్ కనుక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాంటెంపరీ సివిలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇట్లా రాయడం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ నామోక్లేచర్స్ ఫర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఏమంటారు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు ఆ పేరు రావడం జరిగింది? ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద సైట్స్ లొకేటెడ్ ఇన్ ఇండస్ వ్యాలీ రివర్ పక్కనే ఉన్నాయి. వై ఇట్ ఈస్ కాల్డ్ హరప్పా? హరప్పా ఈజ్ ద టైప్ సైట్. వాట్ ఈస్ టైప్ సైట్? వాట్ ఎవర్ ద కల్చర్ దెర్ ఎగ్జిస్టెడ్, ద ఫస్ట్ డిస్కవర్డ్ సైట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ సివిలైజేషన్ ఇన్ హరప్పా. అట్లా ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్. అర్థమైందా? టీఎస్పీ పేపర్ కూడా చాలా యూపీఎస్సీ లెవెల్లో వస్తుంది. ఇంత ఈజీగా వస్తుంది అనుకోవద్దు. ఏపీపీఎస్సీ గ్రూప్ అని మొన్న 15 days బ్యాక్ జరిగింది, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. కానీ మనకు అంత రాదు. క్లియర్గా చెప్తుంది ప్రిలిమ్స్ పేపరే. ఎక్కడెక్కడో అడిగారు క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి, కొన్ని అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాయి. మరి లారీలు ఎక్కువనా, ఆటోలు ఎక్కువనా, అంటే పేపర్ మారుతుంది. అర్థమవుతుందా? హిజ్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు టఫ్ ద పేపర్. డిఫికల్టీలో పెంచాలని ఇస్తుండు. సో నేను అదే అంటాను, బీ ప్రిపేర్డ్. అనుకున్నట్టుగా ఏదో రాద్దామని అట్లా కాదు, సెలెక్టివ్గా. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే కాంటెంపరీ సివిలైజేషన్స్, డిఫరెంట్ నామోక్లేచర్స్ యూజ్డ్ ఫర్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్. మోర్ నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద సైట్స్, ఎక్కడెక్కడ ఏ ఎక్స్కవేషన్స్ చెప్పలేము. ఎక్స్కవేషన్స్ ఫైండింగ్స్ గురించి అని అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అంటే హరప్పా, మొహంజదారో, కాళీబంగన్, చనుదారా, వాట్ ఆర్ ద ఎక్స్కవేషన్ ఫైండింగ్స్ ఆర్ టేక్స్ ప్లేస్, ఏమేమి దొరికినాయని అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈస్ ద ఆరిజిన్, అంటే ఆరిజిన్ ఎట్లా అయిపోయింది అంటే మాటిమర్ వీలర్ ఏం చెప్పిండు, లేకపోతే అలక్నంద బోస్ ఏం చెప్పిండు, 1-2-3 గుర్తుంచుకుంటే చాలు. దానికి పెద్ద ఆప్షన్గా చదవాల్సిన అవసరం లేదు. ఇట్లా మెన్షన్ చేయలే. ఇంత అవసరమా సార్ అంటే పడితే లక్కీ కదా. మీకు అర్థమైందా? పడితే లక్కీ. ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, పడితే చాలా లక్కీ. ఎవరు రాయడం కూడా చాలా కిక్ ఉంటుంది, మీకు చాలా ఎడ్జు పడుతుంది. ఫస్ట్లో స్టార్టింగ్ ప్రాబ్లం అవుతుంది, కానీ ఒకసారి నేర్చుకుంటే అయిపోతుంది కదా అట్లా. నెక్స్ట్ ఏంటంటే మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎకానమీ. ఎందుకంటే ఫస్ట్ అర్బనైజేషన్ ఇండియా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ అర్బనైజేషన్ ఇండియా. సెకండ్ అర్బనైజేషన్ ఏంది? ఇండియా ఏజ్ ఆఫ్ బుద్ధ, ఆల్సో నోన్ యాజ్ ఏజ్ ఆఫ్ షోడశ మహాజనపద పీరియడ్, ఆల్సో నోన్ యాజ్ ప్రీ మౌర్యన్ ఏజ్. దట్ ఈస్ ద సెకండ్ అర్బనైజేషన్ ఇండియా. మళ్ళీ థర్డ్ అర్బనైజేషన్ ఇండియా టుక్స్ ప్లేస్ ఇన్ మళ్ళీ ఎప్పుడు థర్డ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా టుక్స్ ప్లేస్ మళ్ళీ మొఘల్స్ టైంలోనే. అర్థమైందా? మళ్ళీ మొఘల్స్ 1500 years తర్వాత మళ్ళీ మొఘల్స్ టైంలోనే మళ్ళీ థర్డ్ అర్బనైజేషన్. ఇట్లా రాయలే. అదే ఇండస్ వ్యాలీ అందరు ఇట్లా సార్, దిస్ ఇస్ ద ఫస్ట్ అర్బనైజేషన్ ఇండియా, దిస్ ఇస్ ద ఫస్ట్ సివిలైజేషన్ ఇండియా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. నో అదర్ సివిలైజేషన్ గివెన్ సచ్ ఎ హ్యూజ్ ప్రయారిటీ ఫర్ ద హెల్తీ క్లీన్లీనెస్ అండ్ హైజీన్. ఎవ్రీ హౌస్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ద కోర్ట్ యార్డ్, బాత్రూమ్ అండ్ ద డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ కవర్డ్ డ్రైనేజ్ సిస్టమ్. అట్లా చాలా అట్లా రాయాలన్నట్టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అట్లే. అందుకే ఎకానమీ గురించి, అగ్రేరియన్ ఎకానమీ ఏంటి, ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ ఏంది అట్లా. నెక్స్ట్ సొసైటీ గురించి హైపోథెసిస్ ఏమున్నాయి. నెక్స్ట్ డిక్లైనింగ్ గురించి, ఎందుకు డిక్లైన్ అయింది అంటే 2-3 ఆథర్స్ను గుర్తుపెట్టుకోవడం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇట్లా గ్లిమ్స్గా డిక్లైనింగ్ గురించి ఆరిజిన్ నుంచి 1-2 ఆథర్స్ వాళ్ళ హిస్టోరియన్స్ ఏం ప్రపోజ్ చేస్తారు, సొసైటీ గురించి ఏంది, రిలీజన్ గురించి ఏంది, ట్రేడ్ కామర్స్ గురించి ఏంది. అంటే ట్రేడ్ కామర్స్ ఫ్లరిష్ అయితేనే కదా అర్బనైజేషన్ ఉండేది. ఏ సిటీ అయినా అర్బనైజేషన్ ఎట్లా వస్తుంది? అగ్రికల్చర్ ప్రొడక్షన్ సర్ప్లస్ ఉన్నప్పుడు ఎంత కావాలో అంత సేవ్ చేసుకొని మిగతాదంతా ఏం చేస్తారు, బిజినెస్ చేస్తారు, మిగతాదంతా ఎక్స్పోర్ట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే కరెన్సీ అనేది ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. ఆ కరెన్సీ పోతే ఏమైపోతే ఎకానమీ ఫ్లరిష్ అవుతూ ఉంటుంది. సో అర్బనైజేషన్ అలాగే వస్తుంది.
సో దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మినేషన్ అని చెప్పేసి ప్రతిదీ సొసైటీ గురించి, ఎకానమీ గురించి, రిలీజియన్ గురించి కొన్ని పాయింట్స్. డెఫినెట్గా ఐ థింక్ సో రిలీజియన్ గురించి పడవచ్చు, ఎందుకంటే చాలామంది రిలీజియన్ గురించే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఇట్లాంటి విషయాలలో ఫండమెంటల్ ర్యాంక్స్ మెన్షన్ చేయొద్దు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రతి సీల్ ఉంది. కౌ సీల్ ఉందా? కౌ సీల్ లేదు. సో ఇండస్ వ్యాలీ పీపుల్ డోంట్ నో ద కౌ, డోంట్ నో ద సిల్క్, డోంట్ నో ద స్పోక్డ్ వీల్. సో ఏదో ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ రాసేటప్పుడు సిల్క్ అని చెప్పి రాయొద్దు, అర్థమవుతుంది. ఫండమెంటల్ రాయద్దు. నేనైతే డ్యామ్ షూర్ కొట్టేస్తా, అర్థమైందా? ఎంత నా కంటెంట్ ఉన్నా ఏది ఉందో తెలియనప్పుడు అంతే. డోంట్ డిసీవ్ ఎగ్జామినర్. ఎగ్జామినర్ని ఎప్పుడు తప్పు పట్టద్దు. రాయకపోతే డీసెంట్గా వదిలేయడం బెస్ట్, కానీ బ్లఫ్ చేయాలని చూడొద్దు, అర్థమైందా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏదైతే ఎక్స్కవేషన్స్ అవే నేర్చుకోండి. ఏదో ఒకటి వేగంగా రాద్దాం అని చెప్పేసి బ్లండర్గా కవ్వని రాస్తారండి. బుల్లు తెలుసు వాళ్ళకు, హిప్పోపోటమస్ తెలుసు, రైనోసిరస్ తెలుసు, బఫెల్లో తెలుసు, ఎలిఫెంట్ తెలుసు, టైగర్ తెలుసు, లయన్ తెలుసు, బట్ దే డోంట్ నో అబౌట్ ద కవ్. క్లియర్గా ఇప్పటివరకు ఎన్ని దొరికినా కవ్ దొరకలే కదా. ఇప్పటివరకు ఎన్ని దొరికినా నీకు స్పోక్డ్ వీల్ దొరకలే. స్పోక్డ్ వీల్ ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ఆరియన్స్, అర్థమైందా? సిల్క్ లేదు. సిల్క్ అనేది వాళ్ళకి అసలు తెలియదు. సో ఎక్స్పోర్ట్ ఐటంలో నువ్వు కాటన్ చెప్తావు, టెక్స్టైల్ చెప్తావు, ఓకే, ఐరన్ ఇంప్లిమెంట్స్ అన్నీ చెప్తావు, ఇంక్లూడింగ్ ఏదైనా చెప్తావు, బట్ డోంట్ సిల్క్ అని చెప్పి రాయదు. సిల్క్ ప్రపంచానికి తెలుసు, ఐవీసీ పీపుల్కి తెలియదు అప్పటికి. ఓకే, సిల్క్ ఎవరు ఇన్వెంట్ చేసింది? హూ ఇన్వెంటెడ్ ద సిల్క్? చైనా. పోర్సిలిన్? చైనా. గన్ పౌడర్? చైనా. కంపాస్? చైనా. బ్రోకెడ్ క్లాత్? చైనా. దిస్ ఆర్ ఆల్ పేపర్? చైనా. దిస్ ఆర్ ఆల్ ఇన్వెన్షన్ ఆఫ్ చైనా. అన్నీ చైనా. ఓకే, సిల్క్ చాలా సంవత్సరాలు ఇన్వెంట్ చేసి 500-600 సంవత్సరాలు వాళ్ళు దే కీప్ ఇట్ సీక్రెట్. ఎప్పుడో 5th century ADలో 6th century ADలో యూరోపియన్స్కి అప్పుడు తెలిసింది ఏది సిల్క్ ఎట్లా తయారు చేయాలో. అప్పటిదాకా చైనా ఎంజాయ్ ద మోనోపోలీ. చైనా మాత్రమే ఎంజాయ్ చేసింది మోనోపోలీ, ఏది? సిల్క్ని ఎక్స్పోర్ట్ చేయడానికి. ఓకే, సో దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తెలుసు కదా. కాంటెంపరీ సివిలైజేషన్స్, డిఫరెంట్ నామన్క్లేచర్ యూజ్డ్ ఫర్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్. నెక్స్ట్ ఆరిజిన్కి 2-3 హిస్టోరియన్స్ పేరు గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ డిక్లైనింగ్కి 2-3 గుర్తుపెట్టుకోండి. మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ ద సొసైటీ, వాట్ ఈస్ ద ఎకానమీ, అర్థమైందా? నెక్స్ట్ థింగ్ ఏంటంటే మోర్ టౌన్ ప్లానింగ్. టౌన్ ప్లానింగ్ ఏంటంటే సిటడల్ క్లియర్గా రాయాలి. టౌన్ ప్లానింగ్ అన్నప్పుడు ఏం చేయాలి? ఇట్లా ఫస్ట్ అర్బనైజేషన్ అని చెప్పి సిటడల్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆక్రోపోలిస్. ఈస్ట్ వెస్ట్, అర్థమవుతుందా? పిక్టోగ్రఫిక్ ప్రజెంటేషన్ ఉండాలి. సో ఇట్లా రాసి, ఓకే, ఈచ్ సిటీ డివైడెడ్ ఇంటూ 2 parts. ఈస్ట్ సిటీ, వెస్ట్ సిటీ. వెస్ట్ సిటీ ఏంది? సటన్ హైట్లో కడతారు. హైట్లో కట్టి ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద వాల్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ సిటడల్, అర్థమైందా? ప్రతి సిటీ ఇప్పటి వరకు 1400 sites డిస్కవర్ చేశారు. అంటిల్ నౌ దెర్ ఆర్ 1400 sites డిస్కవర్డ్. ఈచ్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ sites ఆర్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఈస్ట్ సైడ్ ఈస్టే ఉంటుంది. ప్రతి సిటీ ఈస్ట్ వెస్ట్ ఉంటుంది. వెస్ట్ సిటీ చాలా స్మాల్ ఉంటుంది, ఈస్ట్ సిటీ చాలా లార్జ్ ఉంటుంది. వెస్ట్ సిటీ సటన్ హైట్లో ఉంటుంది. సటన్ హైట్లో ఉండి ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద వాల్, బిగ్ వాల్, ఫోర్టిఫికేషన్. దట్ ఈస్ నోన్ యాజ్ సిటడల్. కొన్ని బుక్లలో ఏముంటుంది? ఆక్రోపోలిస్ అని ఉంటుంది. సిటడల్ అన్నా ఆక్రోపోలిస్ అన్నా సేమే, అర్థమైందా? ఒకవేళ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ అవ్వదు ఆక్రోపోలిస్ అంటే నథింగ్ బట్ హీస్ ఆస్కింగ్ ద సిటడల్. క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసి ఇస్తారు, డైరెక్ట్ అడగకుండా డిఫరెంట్గా అడుగుతారు. సో యూ షుడ్ క్యాచ్ దట్. ఓకే, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వెస్ట్ ఈస్ ఇన్హాబిటెడ్ బై ద ప్రీస్ట్, ఎలిట్ పీపుల్ అంటే బిజినెస్ క్లాస్ పీపుల్, మర్చెంట్స్, మోర్ ఇంపార్టెంట్లీ ప్రీస్ట్లు, ఇట్లా అంటే ఎలిట్ పీపుల్ ఉండేవాళ్ళు ఇందులో. ఈస్ట్ సైడ్ సిటీలో ఏంది? ఇది లార్జ్ ఉండేది, ఇట్ ఈస్ ఇన్హాబిటెడ్ బై ద కామనర్స్ అట్లా. సో ఎక్సెప్షన్ ఏంది? చనుహుదారో డూ నాట్ ప్రొవైడెడ్ విత్ ఎనీ సిటడల్స్, అర్థమైందా? సో అట్లా. నెక్స్ట్ గ్రిడ్ ప్యాటర్న్, నీకు అర్థమైందా? నెక్స్ట్ గ్రిడ్ ప్యాటర్న్ అంటే ఈచ్ సిటీ ప్రొవైడెడ్ విత్ ద గ్రిడ్ ప్యాటర్న్. ఇట్లా డయాగ్రామ్స్ వేయాలి. ఓకే, స్క్వేర్ కాదు, రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్నే. ఈచ్ సిటీ ఇట్లా ప్రతి స్ట్రీట్ ఇంటర్సెక్టర్, రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ సెక్టర్ డివైడ్ అయింది. గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు. ఏ గ్రిడ్ ప్యాటర్న్? రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్, నాట్ స్క్వేర్. రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్ మాత్రమే ఫాలో అయ్యారు. ఓకేనా? సో ఎక్సెప్షన్ ఈజ్ బనవాలి, ద ఓన్లీ సిటీ విత్ రేడియల్ స్ట్రీట్స్. అంటే ఇట్లా ఉండి అంటే రౌండ్ షేప్లో ఉండి ఇట్లా. యూరోప్లో కొన్ని సిటీస్ ఉంటాయి కదా, అట్లా బనవాలి. ఇట్లా రాయడం గ్రిడ్ ప్యాటర్న్, రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్. దీన్ని మీరు కంటిన్యూషన్ కూడా రాయాలి. ఇప్పుడు ప్రజెంట్ ద రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్లో కన్స్ట్రక్ట్ చేసిన సిటీ ఏంది?
చండీగఢ్ 1960లో చండీగఢ్ ఈజ్ బిల్ట్ అపాన్ ద సేమ్ లైన్స్ ఆఫ్ గ్రిడ్ ప్యాటర్న్ బై ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బూజియర్. 1960లో ఇదే గ్రిడ్ ప్యాటర్న్ని ఫాలో అవుతా ద చండీగఢ్ విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఫర్ ద హర్యానా అండ్ పంజాబ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్. ద ఆర్కిటెక్ట్ ఫర్ ద చండీగఢ్ సిటీ ఈజ్ ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ హూజ్ నేమ్ ఈజ్ లీ కార్బూజియర్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే ద కల్చరల్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ స్టిల్ ఫాలోయింగ్. ఇవే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మొహంజోదారోలో దొరికినటువంటి బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ హూ వాజ్ నేక్డ్ ఇన్ త్రిభంగ పోస్చర్, లెఫ్ట్ ఆర్మ్ విత్ బ్యాంగిల్స్, రైట్ ఆర్మ్ విత్ బ్రేస్లెట్స్ విత్ అమ్యులెట్స్. కల్చరల్ కంటిన్యూటీ అట్లాంటి యూనిక్ పాయింట్స్ రాయాలి. ఇప్పటికీ గర్ల్స్ బ్రేస్లెట్ ఏ హ్యాండ్ పెడతారు? రైట్ హ్యాండే పెడతారు. రైట్ హ్యాండ్ ఒకవేళ వాచ్ పెడితే లెఫ్ట్ హ్యాండ్కి బ్యాంగిల్స్ పెడతారు. అంతేగాని ఇది వదిలేసి ఇటు బ్యాంగిల్స్ అయితే పెట్టరు. ఆ కల్చరల్ కంటిన్యూషన్ ఇంకా ఉంది. ఎక్కడో 2500 BCలో కల్చరల్ కంటిన్యూటీ ఇప్పటికి కూడా ఉంది. ఆ టౌన్ ప్లాన్ కూడా కల్చరల్ కంటిన్యూటీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దిస్ ఈజ్ ద థింగ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఆ గ్రిడ్ ప్యాటర్న్ ఏదైతే మీరు ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో కట్టారో, ఏదైతే మన చండీగఢ్ సిటీలో కట్టారో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గ్రిడ్ ప్యాటర్న్ ఓన్లీ. అందుకే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ వచ్చింది. దట్ ఈస్ ద పాయింట్ విచ్ ఐ వాంట్ టు మేక్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ వచ్చింది కదా బికాస్ ఆఫ్ దిస్ ప్యాటర్న్. అర్థమైంది? అది హెరిటేజ్ కాబట్టే. అది ఆర్టిఫిషియల్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ దేనికి ఇస్తారు? న్యాచురల్కి, ఆర్టిఫిషియల్కి ఇస్తారు. ఇది ఆర్టిఫిషియల్ కింద. అర్థమైందా? ఇక్కడ ఉన్న ఆన్సర్ నువ్వు ఎక్కడ క్లిక్ చేసినావు? యూనిక్. అట్లా అంత ఈజీ ఫ్లో ఆఫ్ ఆన్సర్. నెక్స్ట్ ఏం చేస్తావు? గ్రిడ్ ప్యాటర్న్ తర్వాత నెక్స్ట్ డ్రైనేజ్ ప్యాటర్న్. అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఏంది? ద ఓన్లీ సిటీ విచ్ ఇస్ నాట్ ఫాలోడ్ ద అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఈజ్ బనవాలి. అట్లా అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అన్ని సిటీస్లో డోర్స్, అన్ని సైట్స్లో డోర్స్ ఏంటంటే డోర్స్, విండోస్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఉన్నాయి. ద ఓన్లీ సిటీ వేర్ ద విండోస్ అండ్ డోర్స్ ఆర్ ఓపెన్ టు ద మెయిన్ సిటీస్ లోతాల్. అట్లా అర్థమవుతుందా? సో ఆ విధంగా టౌన్ ప్లాన్. ఎందుకంటే ఫస్ట్ అర్బనైజేషన్, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. అట్లాంటివి కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. బట్ డోంట్ ఫర్గెట్ దట్ విత్ డయాగ్రామాటిక్ ప్రజెంటేషన్ ఇట్ క్యారీ ద వెయిట్. మామూలుగా రాయకుండా ఇట్లా డయాగ్రామాటిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. అట్లా అర్థమవుతుందా? సో దట్ హౌ యూ షుడ్ అప్రోచ్ ఫర్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ వేదిక్ సివిలైజేషన్. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా విట్నెసింగ్ ద న్యూమరస్ అమౌంట్ ఆఫ్ లిటరేచర్. యాక్చువల్లీ హిస్టరీ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకు హిస్టరీ అనేది ఏంది? స్టడింగ్ త్రూ ద రికార్డ్స్. హిస్టోరియన్స్ డ్యూటీ ఏంటంటే ఏదైతే రాస్తున్నారో దాన్ని చదివి దాని ద్వారా రీస్ట్రక్చర్ చేయడమే హిస్టోరియన్స్ డ్యూటీ. అంతేగాని ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ ఫైండింగ్స్ ద్వారా అది చెప్పడం డ్యూటీ కాదు, అది ఆర్కియాలజిస్ట్ డ్యూటీ. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా చదువుతాం? వాళ్ళకి స్క్రిప్ట్ ఉంది విచ్ ఈస్ పిక్టోగ్రఫిక్ కన్సిస్టింగ్ ఆఫ్ పిక్చర్స్. సో ఆబ్వియస్లీ డు నాట్ ఫైండింగ్ ఎనీ ఆల్ఫాబెట్స్ లేకపోతే వర్డ్స్ ఉండవు, వర్డ్స్ లేకపోతే సెంటెన్సెస్ ఉండవు. అది ఇంకా డెసిఫర్ చేయలేదంటే డీకోడ్ చేయలేదు. సో ఆబ్వియస్లీ అగైన్ యూ విల్ డిపెండ్ అపాన్ ద ఆర్కియాలజీ. అట్లాంటివి కాకుండా వేదిక్ సివిలైజేషన్లో ఫర్ ద ఫస్ట్ టైం యూ విల్ విట్నెస్ ద న్యూమరస్ అమౌంట్ ఆఫ్ లిటరేచర్. సో వేదిక్ సివిలైజేషన్ అంటే ఆబ్వియస్లీ లిటరేచర్, శృతి, స్మృతి టైప్స్ క్లియర్గా నేర్చుకోండి. అంటే వాట్ ఈస్ వేదాస్, అరణ్యకాస్, ఉపనిషత్స్ క్లియర్ ద నెసెసిటీ, అప్లయింగ్ ద నెసెసిటీ. ఆ తర్వాత నెక్స్ట్ ఎర్లీ వేదిక్ పీరియడ్, లాటర్ వేదిక్ పీరియడ్. అంటే డిఫరెన్షియేటివ్ స్టడీ, డిఫరెన్స్తో చదవాలి. ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎకానమీ ఏంది, లాటర్ వేదిక్ పీరియడ్ ఎకానమీ, ఎర్లీ వేదిక్ సొసైటీ ఏంది, లాటర్ వేదిక్ సొసైటీ ఏంది, ఎర్లీ వేదిక్ రిలీజియన్ ఏంది, లాటర్ వేదిక్ రిలీజియన్ ఏంది, ఎర్లీ వేదిక్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఏంటి, లాటర్ వేదిక్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఏంటి, ఎర్లీ వేదిక్ కైండ్ ఆఫ్ మ్యారేజెస్ ఏంటి, అనులోమ, ప్రతిలోమ, ఇక్కడ చేంజెస్ ఏంది, 8 కైండ్ ఆఫ్ మ్యారేజెస్ వచ్చినాయి. అట్లా డిఫరెన్షియేట్ అండి, ఈజీ అయిపోతుంది. ఎకానమీ, సొసైటీ, ఎకానమీ, ఇంకా రిలీజన్. అట్లా చదివితే మీకు డిఫరెన్స్ ద్వారా ఈజీగా అయిపోతుంది, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ లాస్ట్లో ఏమైపోతుంది? ఆబ్వియస్లీ ఎండ్. సో వేదిక్ సివిలైజేషన్లో మ్యాక్సిమం మీరు డిఫరెన్షియేట్ ద్వారా చదువుకోండి అంతే. ప్రతిదాని ఎకానమీ, సొసైటీ, స్టేటస్ ఆఫ్ ఉమెన్, మోర్ ఇంపార్టెంట్లీ ద కైండ్ ఆఫ్ సొసైటీ ది ఎగ్జిస్టెడ్ దేర్. నెక్స్ట్ మ్యారేజెస్ టైప్స్. అట్లా నెక్స్ట్ ఇంకోటి ఏంటి? నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్. ఇక్కడ ఓన్లీ జైనిజం, బుద్ధిజం అనట్లే. జైనిజం, బుద్ధిజం గురించి ఎంఫసిస్ చేసిండు. బట్ హీ క్లియర్లీ మెన్షన్ ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్. అదే ఏపీ హిస్టరీలో ఏం చేసిండు? అసలు రిలీజియస్ మూమెంట్స్ అనలే, ఓన్లీ ఎమర్జెన్స్ ఆఫ్ జైనిజం, బుద్ధిజం అన్నాడు. అంటే హీ క్లియర్లీ స్టిక్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ జైనిజం, బుద్ధిజం మాత్రమే. కానీ మనకు అలా అడగలే. ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ 6th century BC అంటే జైనిజం, బుద్ధిజంతో పాటు చార్వాక రిలీజియన్, అజీవిక రిలీజియన్, నెక్స్ట్ ఏంది చార్వాక రిలీజియన్, లోకాయత రిలీజియన్, ఆల్సో నెక్స్ట్ అజీవిక రిలీజియన్, నెక్స్ట్ ఇంకైనా సమ్ కాంటెంపరీస్ అంటే వల్లి అవసరం లేదు, కాన్ఫ్యూజనిజం, షింటోయిజం అవసరం లేదు. బట్ కొంచెం పార్సీ రిలీజియన్ గురించి కొంచెం నేర్చుకోవాలి.
ఎందుకంటే పార్స్ రిలీజన్ ఇరాన్లో ఆరిజిన్ అయినా ఇక్కడికి మనకు సొసైటీ ఉంది కదా. సో అట్లాంటిది మేజర్గా. బట్ మేజర్ ఎంఫసిస్ షుడ్ బి గివెన్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. జైనిజం బుద్ధిజం గురించి డెఫినెట్గా క్వశ్చన్ పడుతుంది, ఎందుకంటే అక్కడ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేది టెస్ట్ చేయొచ్చు. సో జైనిజం బుద్ధిజం అంటే సేమ్ కాంటెంపరీ సేమ్ అంటే ఇప్పుడు సపోజ్ బుద్ధిజం ఎలా చదువుతావు, ఆరిజిన్ అంటే బుద్ధ లైఫ్ స్టైల్ ఏదైతే పంచమహా కళ్యాణ ఈవెంట్స్ ఉన్నాయి కదా. పంచమహా కళ్యాణ ఈవెంట్స్ అంటే ఏంటి, ఫస్ట్ బర్త్ ఆఫ్ బుద్ధ అంటే బర్త్ ఆఫ్ బుద్ధ ఇట్లా ఏంది, సో ఇట్లా ఆ సింబల్ ఏంటి, లోటస్ సింబల్. నెక్స్ట్ ఏంది మహాభినిష్క్రమణ అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం విత్ హిస్ హార్స్ కంటక, ఆ హార్స్ నేమ్ కంటక అట్లా. దీనికి సింబల్ ఏంటి, హార్స్ తోటి. నెక్స్ట్ సంబోధి ఎన్లైటన్మెంట్. నెక్స్ట్ ఏంది ధర్మచక్ర పరివర్తన. ఓకే అంటే ఏంటంటే ఫస్ట్ టర్నింగ్ ఆఫ్ ద విలేజ్. దట్ మీన్స్ ఫర్ ద ఫస్ట్ టైం హీ డెలివర్డ్ ద స్పీచ్ ఎట్ విచ్ ప్లేస్, సారనాథ్. సారనాథ్ ఈజ్ ద ప్లేస్, బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధిజం ఎక్కడ, లుంబిని కాదు, లుంబిని ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ. బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధిజం ఈజ్ సారనాథ్, వేర్ హీ డెలివర్డ్ ద ఫస్ట్ సెరమన్. నెక్స్ట్ మహాపరినిర్వాణ, అట్ మీన్స్ వేర్ హీ అటెండ్ అంటే డెత్, చనిపోవడం. ఈ ఈవెంట్స్ గురించి చూసుకోండి. అదే సేమ్ ఇట్లాగే మహావీర్ గురించి కూడా అంటే అఫ్కోర్స్ తీర్థంకరాస్ గురించి చదివిన తర్వాత పార్శ్వనాథ గురించి కొంచెం చదివి ఆ 4 ఎలిమెంట్స్ చదివి ఈ 5th ఎలిమెంట్ మర్దమన మహావీర్ ఇంట్రడ్యూస్ చేసిండని చేయాలి. నెక్స్ట్ ఏంది ఈ బుద్ధిజంలో స్కీజిజం అంటే టైప్స్ అంటే వీళ్ళ సంఘాలు జరిగినాయి కదా. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, థర్డ్, ఫోర్త్ అట్లా. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏ టైంలో జరిగింది, ఎవరో జరిగింది, సిగ్నిఫికెన్స్ ఏంది అంటే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఉపాలి రోడ్, వినయ పీఠక, సుత్త పీఠక ఎవరు రాశారు, అభిధమ్మ పీఠక ఎవరు రాశారు, అట్లా క్లియర్గా రాసి ఎవరెవరి టైంలో ఏం జరిగింది. ఓకేనా, క్లియర్గా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే మీకు జైనిజంలో చూసుకుంటే స్కీజం అంటే దిగంబరాసు, శ్వేతంబరాసు ఎట్లా. ఓకేనా, కౌన్సిల్స్ కూడా ఇక్కడ కూడా మీరు చూసుకుంటే హీనయాన, మహాయాన, వజ్రయాన. హీనయానకి మహాయానకి డిఫరెన్స్ ఏంటి, వజ్రయానకి ఏంది. మీరు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మీరు ఇక్కడ చూసుకుంటే దిగంబరాసు, శ్వేతంబరాసు డిఫరెన్స్ ఏంది. సో సేమ్ ఇక్కడ కౌన్సిల్స్, ఇక్కడ కౌన్సిల్, ఇక్కడ స్కీజిజం, ఇక్కడ స్కీజిజం. సో తర్వాత ఏమైపోయింది దీని ఇన్ఫ్లుయెన్స్ ఏమైపోయింది, సొసైటీ చేంజ్ అయిపోయింది. సో ఫస్ట్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిఫరెన్సెస్ లాస్ట్లో డిఫరెన్సెస్గా జైనిజం పాతదా, బుద్ధిజం పాతదా, జైనిజం ప్రిన్సిపల్స్ పాతాయా, బుద్ధిజం ప్రిన్సిపల్స్ పాతాయా, ఇద్దరికి సిమిలారిటీస్ ఏంది, ఇద్దరికి డిఫరెన్సెస్ ఏంది, దట్స్ ఇట్. సో ఆర్గనైజ్డ్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఏదో నేర్చుకున్నామంటే నేర్చుకున్నామని కాదు, ఆడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ రావాలి, యాజ్ ఇట్ ఈజ్ సింగిల్ పాయింట్ మిస్ కాకుండా. ఎందుకంటే నీవు చదవడమే ఆర్గనైజ్డ్గా చదివినావు కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అవ్వవు, అంతే కదా. ఏమడుగుతారు, ఇన్ఫ్లుయెన్స్ ఏమైందని అడుగుతారు, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందని అడుగుతారు, ఈ విషయాలలో ఏం జరిగింది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ అంటారు, వాట్ ఈస్ ద సిమిలారిటీస్ అంటారు. అట్లా ఇస్ దట్ క్లియర్. సో జైనిజం బుద్ధిజం మేజర్గా డిఫరెన్షియేట్ చేస్తూ చదవండి డిఫరెన్సెస్ తోటి. ఎందుకు డిఫరెన్సెస్ అంటున్నా అంటే క్లారిటీ వస్తుంది. అట్లా చదువుతూ ఉంటారు, ఓహో వీళ్ళు ఇది చెప్పారు. సిమిలారిటీస్ అన్నప్పుడు ఓహో వీళ్ళిద్దరికి సిమిలారిటీ ఉంది కాబట్టి ఇవి నాస్తిక రిలీజియన్స్ అని. అట్లా శ్రమనిక్ ట్రెడిషన్స్ అంటారు. శ్రమనిక్ ట్రెడిషన్స్ అంటే ఏంది, జైనిజం అండ్ బుద్ధిజమే. ఓకే, హెటరోడాక్స్ రిలీజియన్స్. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద శ్రమనిక్ రిలీజియన్స్ ఇన్ ఇండియా ఇన్ 6th century BC. దట్ మీన్స్ హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద జైనిజం బుద్ధిజమే. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హెటరోడాక్స్ రిలీజియన్స్ అంటారు. టర్మినాలజీని చేంజ్ చేసి కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు. అర్థమైందా, క్వశ్చన్ నీకు ఆన్సర్ నీకు తెలిసినా సరే క్వశ్చన్ నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇండో గ్రీక్ అన్నాడు, నిజం చెప్పాలంటే అంటే అందరి గురించి చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పోస్ట్ మౌర్యన్ తర్వాత వీళ్ళ తర్వాత మౌర్యన్స్ రావాలి. మౌర్యన్స్ తర్వాతనే పోస్ట్ మౌర్యన్స్ రావాలి. పోస్ట్ మౌర్యన్స్లో ఇండో గ్రీక్స్, స్కైథియన్స్ ఆల్సో నోన్ యాజ్ షకాసు, నెక్స్ట్ కుషాన్స్ ఆల్సో నోన్ యాజ్ యూచిస్, ఆల్సో నోన్ యాజ్ టొచారియన్స్, నెక్స్ట్ పార్థియన్స్. ఆ టైంలోనే వీళ్ళంతా నార్త్ ఇండియాలో ఎవరు రూల్ చేశారు, మౌర్యన్స్ తర్వాత ఇండో గ్రీక్స్, ద ఫస్ట్ ఫారినర్స్ హూ ఇన్వేడెడ్ ఇండియా. ఇండో గ్రీక్స్ ఆల్సో నోన్ యాజ్ యవనాస్, ఆల్సో నోన్ యాజ్ ఇండో బ్యాక్ట్రియన్స్. ఇండో బ్యాక్ట్రియన్స్ అన్న, యవనాస్ అన్న, ఇండో గ్రీక్స్ అన్న సేమ్. నెక్స్ట్ ఎవరు, షకాస్ ఆల్సో నోన్ యాజ్ స్కైథియన్స్. నెక్స్ట్ ఎవరు, పార్థియన్స్ ఆల్సో నోన్ యాజ్ పహలవాస్. లాస్ట్ ఎవరు, కుషాన్స్ ఆల్సో నోన్ యాజ్ యూచిస్, ఆల్సో నోన్ యాజ్ టొచారియన్స్. ఎందుకు ఈ సబ్సిడీ నేమ్ చెప్తున్నా అంటే అడగడానికి కష్టం చేయాలంటే క్వశ్చన్ అట్లా ఫ్రేమ్ చేయొచ్చు, ఆ టర్మినాలజీ నీకు లేదని. ఎందుకంటే దీస్ ఆర్ ద అఫీషియల్ వర్డ్స్ ఇన్ ద గవర్నమెంట్ బుక్స్, అది పబ్లిక్ డొమైన్లో ఉంది. సో అట్లా అడగడే ఛాన్స్ ఉంది. ఈ పీరియడ్లో నార్త్ ఇండియాలో ఇవన్నీ, సదరన్ ఇండియాలో ఏంది, డెక్కన్ రీజను శాతవాహనాస్. ఓకేనా, శాతవాహనాస్ డెక్కన్ రీజన్లో. సౌత్ ఇండియాలో ఏంది, చోళ, పాండ్య,
చేర, దాంతోపాటుగా ఒరిస్సాలో మహామేఘవర్మ డైనాసిటీ, ఓకే, దట్ ఈస్ ఖారవేల. అట్లా ఇదే టైం పీరియడ్ మౌర్యన్స్ తర్వాత. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఈయన ఏమంటున్నారు, ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే ఇండో గ్రీక్ స్పెషల్గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కొంతున్నా కుషాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ కొంచెం మిస్లీడింగ్ చేసే పాయింట్. సో యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద పోస్ట్ మౌర్యన్ తర్వాత ఉన్నటువంటి ఆర్ట్ ఆర్కిటెక్చర్ చదవాలి. అంటే ఏంది, సేమ్ గాంధార ఆర్కిటెక్చర్, మథుర ఆర్కిటెక్చర్, నెక్స్ట్ అమరావతి ఆర్కిటెక్చర్, వాట్ కైండ్ ఆఫ్ స్టోన్ దే యూజ్డ్, ఓకేనా, వాట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ దే డిపిక్టెడ్, వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్, ఎక్కడి నుంచి మన ఇండిజినసా లేకపోతే గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా, హెలినిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏంది, వాట్ ఆర్ ద ఫీచర్స్. అక్కడ ఏ పోస్టర్లు ఉండవు, అక్కడ ఏందో స్పిరిచువల్ మూడ్లు ఉంటాడు, ఇక్కడ డిలేటెడ్ మూడ్ ఉంటాడు. క్రిస్టల్ క్లియర్గా రాయాలి, అందరు రాసినట్టు రాయదు, కంటెంట్ క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఫ్లరిష్ అయింది, దీన్ని ఇది కూడా అంటారు, ఇది ప్యాటర్నైజ్డ్ బై కుషాన్స్, ఇది ప్యాటర్నైజ్డ్ బై అమరావతి, శాతవాహనాలు, అట్లా క్లియర్గా రాయాలి. రాసిన తర్వాత ఏ కైండ్ ఆఫ్ స్టోన్, బఫ్ కలర్ శాండ్ స్టోన్నా, అట్లా గ్రే స్టోన్నా, క్లియర్గా ఏ స్టోన్ రాసారు. రాసిన తర్వాత ఎక్స్ప్రెషన్, ఫేస్ ఫీచర్స్ ఎట్లున్నాయి, కర్లీ హెయిరా, కోనికల, ఆఫ్ క్లోజ్డ్ ఐసా, బల్జ్డ్ చీక్సా, ఎట్లున్నాయి, ఏ మూడ్లో ఉన్నాడు, డిలేటెడ్ మూడా లేకపోతే స్పిరిచువల్ మూడ్లో ఉన్నాడా, అట్లా. దాని తర్వాత ఏంటంటే ఎవరెవరు ఎక్కడికి స్ప్రెడ్ అయింది, అట్లా అర్థమైందా, ఆర్గనైజ్డ్. ఇదే విధంగా ఏంటంటే సేమ్ మధురాకి ఏ రెడ్ శాండ్ స్టోన్ ఎందుకు యూజ్ చేశారు, ఏ విధంగా యూజ్ చేశారు, క్లియర్గా ఉపాసన, ఎవ్రీథింగ్. ఈ స్ట్రక్చర్ ఏంటంటే పద్మయోగ పోస్టర్, ఇక్కడ డిలేటెడ్ మూడ్లో ఉంటాడు, కొంచెం చీక్స్ ఉంటావు, అట్లా ఉంటాయి. నెక్స్ట్ అమరావతిలో ఇమేజెస్ కాదు, జాతక టైల్స్ డిపిక్ట్ చేశారు, వైట్ మార్బుల్ యూజ్ చేశారు వీళ్ళంతా, ఎందుకంటే అవైలబిలిటీ, అర్థమైందా, అట్లా క్లియర్గా రాయడం, ఎందుకంటే దిస్ ఇస్ ద మోస్ట్ పొటెన్షియల్ ఏరియా. ఓకే, నెక్స్ట్ అర్థమైందా, గాంధార, మథుర ఆర్కిటెక్చర్ వెరీ పొటెన్షియల్ ఏరియా ఇది. నెక్స్ట్ సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ అండర్ ద మౌర్యన్స్, social and cultural conditions under the Mauryans. So maybe he not stressing on political history. So Mauryans గురించి సొసైటీ ఏంటి, వాళ్ళ కల్చరల్ కండిషన్స్, అంటే మౌర్యన్స్ ఒక స్పెసిఫిక్ సొసైటీ ఉంది. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా విట్నెసింగ్ అన్ ఆర్గనైజ్డ్ ఎంపైర్. అంటే ద వాస్ట్ బ్యూరోక్రసీ విట్నెస్డ్ ఇన్ మౌర్యన్స్ యూ నెవర్ సీన్ ఇన్ ఎంటైర్ ఏన్షియంట్ ఇండియా. మౌర్యన్స్లో ఉన్నంత బ్యూరోక్రసీ నీకు ఏన్షియంట్ ఇండియాలో కాదు, మిడివల్లో కూడా లేదు, మళ్ళీ బ్రిటిషర్స్ టైంలో వచ్చింది. అంత వ్యాస్ట్ బ్యూరోక్రసీ, ఎవ్రీ ప్రొఫెషన్ ఇస్ ట్యాక్స్డ్, ఇంక్లూడింగ్ ప్రాస్టిట్యూషన్ ఇస్ ట్యాక్స్డ్. సో సచ్ ఏ కైండ్ ఆఫ్ వ్యాస్ట్ బ్యూరోక్రసీ. ఫర్ ద ఫస్ట్ టైం సెన్సస్ వాజ్ కండక్టెడ్, సెన్సస్ సపరేట్ కమిషన్ ఉండేటోడు. ఫర్ ద ఫస్ట్ టైం వెల్ఫేర్ స్టేట్, ఆర్గనైజ్డ్ డ్యూరీస్, ధర్మాస్త్య కంటక శోధన, జ్యుడిషియరీ రిఫార్మ్స్. ఆ ధర్మాస్త్య కంటక శోధన ఎందుకు వచ్చింది అది, అట్లా. నెక్స్ట్ పోలీస్ రిఫార్మ్స్ ఏంది, ఎస్పీఎన్ఓ సిస్టమ్ ఏంది, మిలిటరీకి సపరేట్ డిపార్ట్మెంట్, అర్థమైందా. సో సొసైటీ అంటే అవన్నీ వస్తాయి. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ఉమెన్, వర్ణకు ప్రిఫరెన్స్ ఉండేదా, స్లేవ్స్ ఎక్స్టెన్సివ్గా మేజర్గా అగ్రికల్చర్ ఫర్ ద ఫస్ట్ టైం యూజ్ చేశారు. నీకు వేదిక్ సొసైటీలో షోడశ మహాజన పద పీరియడ్లో స్లేవ్స్ని అందరికి ఎక్కువ డొమెస్టిక్ వర్క్ యూజ్ చేస్తే, మౌర్యన్స్ టైంలో స్లేవ్స్ మేజర్గా దే యూజ్డ్ ఫర్ ద అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, అర్థమైందా. సో వాళ్ళ ప్రొఫెషనే షిఫ్ట్ అయిపోయింది, సబార్డినేషన్ నుంచి అగ్రికల్చర్ ప్రొడ్యూసర్కి వచ్చారు. దిస్ ఇస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ మ్యాకియావెల్లీ. హూజ్ ఇండియన్ మ్యాకియావెల్లీ? కౌటిల్య. ఇన్ ఈజ్ అర్థశాస్త్ర ఈ క్లియర్లీ మెన్షన్. అట్లా సొసైటీ గురించి క్లియర్గా చదవాలి. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సెంటర్స్, ఆహార అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ రాసి, డిపార్ట్మెంట్స్ కొన్ని రాసి క్లియర్గా, అంటే సీతాధ్యక్ష అంటే ఏంది, కుప్యాధ్యక్ష అంటే ఏంది, క్లియర్గా అన్నీ నేర్చుకొని తర్వాత నువ్వు ప్రావిన్షియల్కి వెళ్ళి భుక్తి అంటే ఏంది, ఆహార అంటే ఏంది, ప్రావిన్సెస్ అంటే ఆహారిగా. నెక్స్ట్ మున్సిపల్ టౌన్స్ కూడా ఉన్నాయి. మున్సిపల్ టౌన్స్ అంటే 6 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో 5 మొత్తం 30 మంది ఉంటారు. అది ఏంది, దే ఆర్ నామినేటెడ్ బై ద మౌర్యన్స్ ఓన్లీ. అదే గుప్తన్స్కి వచ్చేసరికి ఇదే మున్సిపల్ టౌన్స్ నోన్ యాజ్ PURA, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేది. వాళ్ళు ఏం చేసి నామినేట్ చేయకపోతే లోకల్సే నామినేట్ చేసుకునేది, అర్థమైందా. సో సబ్జెక్ట్ క్లారిటీ. సో సొసైటీ క్లియర్ చేయండి. నెక్స్ట్ కల్చర్ అన్నాడు. కల్చర్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం, అప్పటి వరకు మాన్యుమెంట్స్ ఎలా కట్టేది, స్టోన్తో, వుడ్తో యూజ్ చేసేది. మౌర్యన్స్ టైంలో ప్రిన్సిపల్ బిల్డింగ్ మెటీరియల్ యూజ్డ్ ఈజ్ వుడ్. పాటలీపుత్ర, హూ ఈజ్ పాపులర్లీ రిఫర్డ్ యాజ్ పాలిబోత్రా బై మెగస్థనీస్. పాలిబోత్రా అంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఏంది, సిటీ విత్ గేట్స్ అంటే అంత పెద్ద టౌన్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా మెన్షన్ చేసిండు, అర్థమైందా. ఫాహియాన్ దాంట్లో కూడా అంత పెద్ద సిటీ నిజం చెప్పాలంటే ఎక్కడ చూడలేదని చెప్పి, అంటే ఏదైతే తోరణాసం ఎంతో గోల్డ్తో డెకరేట్ చేశారో అది అని చెప్పి. సో ద పాయింట్ ఐఎమ్ మేకింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ మెటీరియల్ దే యూజ్డ్ ఈజ్ వుడ్. పాటలీపుత్ర దాంతో ఎక్కువ పెట్టారు కుమ్రహార్ అని చెప్పేసి పాట్నా దగ్గర ఉంది, విచ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద మౌర్యన్స్ రెసిడెన్షియల్ ప్యాలెస్. అది కూడా నీకు వుడ్తో ఎక్కువ యూజ్ చేశారు.
ఓకేనా. నెక్స్ట్ యూజ్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు ప్యాలెసెస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏమైపోతే మాన్యుమెంట్స్. మాన్యుమెంట్స్ అంటే ఏం తెలుసు, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ద ఫస్ట్ రూలర్ హూ ఇంట్రడ్యూస్డ్ కేవ్ ఆర్కిటెక్చర్. బరబరా కేవ్స్ 4 కట్టిండు ఎక్కడ, బీహార్లో. నెక్స్ట్ తర్వాత తన సన్ దశరథ, మనుమడు దశరథ ఎన్ని 3 కట్టిండు, అది కూడా అజీవికాకే డొనేట్ చేసిండు. ఇద్దరు అజీవికాకే డొనేట్ చేసిండు. ద పాయింట్ హియర్ ఈస్ ద కేవ్ ఆర్కిటెక్చర్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ బై ద అశోక, which is taken to the celestial side in the period of Rashtrakutas. Kailasanath temple, Ellora Kailasanath temple, which is a monolithic structure, which is completely carved out from a single rock. That's why it has got the status of UNESCO World Heritage Site. రాలే ఇక్కడ కైలాసనాథ టెంపుల్ ఎందుకు సార్ అంటే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిండు కాబట్టి అది ఆ పీరియడ్కి పోయింది. మళ్ళీ 13th century నుంచి డిజింటిగ్రేట్ అయిపోతుంది. ఇక మళ్ళీ నీకు కేవ్ ఆర్కిటెక్చర్ కనిపించదు. అట్లా మోర్ ఇంపార్టెంట్లీ ఏంటి, స్తూపాస్. 18,000 స్తూపాస్ కట్టించాడు అశోక. మోర్ ఇంపార్టెంట్లీ సాంచి స్తూప, ఓకే, తక్షశిలా స్తూప, అమరావతి స్తూప, బర్హు స్తూప. నేను మాట్లాడేది మౌర్యుని గురించి అర్థమవుతుందా? ఇవి ఇంపార్టెంట్ ప్లేస్ ఏది. ఫస్ట్ ప్యాలెసెస్, తర్వాత కేవ్స్, తర్వాత స్తూపాస్. స్తూపాస్ అకార్డింగ్ టు దివ్యవేదాన్ని హీ బిల్ట్ ఆల్మోస్ట్ 40,000, 18,000 కట్టించాడు. నంబర్ నాట్ ఇంపార్టెంట్. అంటే ఎమర్జెన్సీ కాబట్టి స్తూప. డయాగ్రామ్ క్లియర్గా వేసుకోవాలి. స్తూప అంటే క్లియర్గా మీరు డయాగ్రామ్ వేసి this is Anda, right? Okay, this is a place where relics was kept, and this is అట్లీస్ట్ నీకు దొరికిన 5 minutes టైంలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇది ఏదైతే స్తూపాస్ ఇంట్రడ్యూస్ చేసినాడో అశోకుడు కాదు. దిస్ ఈజ్ ఆల్రెడీ ఏ వేదిక్ ట్రెడిషన్. వేదిక్లోనే స్తూపాస్ ఉండేవి, బట్ దీస్ ఆర్ కంప్లీట్లీ హైలైటెడ్ బై ద అశోక. సో స్తూపాస్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద సేక్రెడ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్. ఓకేనా. మహాపరినిర్వాణ అంటే ఏంటి, డెత్ ఆఫ్ బుద్ధ, విచ్ ఈస్ డిపిక్టెడ్ బై ద సింబల్ స్తూప. సో స్తూపాన్ని స్టార్ట్ చేసారు, ఇది బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్, బికాస్ అశోక ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్ బుద్ధిజం. Okay, in Babru edict, the minor rock edict of Babru located in Rajasthan, he clearly mentioned, I embraced Buddhism ani. Dhammam sharanam gacchami, Buddham sharanam gacchami, Sangham sharanam gacchami. He felt proud to follow the Buddhism. క్లియర్గా. సో అందుకని అన్ని స్తూపాస్ కట్టించండు. సో స్తూప స్ట్రక్చర్ ఏంది, ఒక హారిజాంటల్ ప్లేస్ ఉందనుకోండి, దే విల్ కీప్ ద రిలిక్స్ ఆఫ్ బుద్ధ. రిలిక్స్ అంటే తెలుసుగా బోన్స్. అది పెట్టి ఫ్లాట్ చేసిన తర్వాత దాని తర్వాత కంప్లీట్ మడ్ బ్రిక్స్ తోటి కడతారు. నీకు మధ్యలో హాలో స్ట్రక్చర్ ఉండదు. దెర్ ఈజ్ నో స్పేస్, కంప్లీట్ సాలిడ్ స్ట్రక్చర్. దట్ ఈస్ నోన్ యాజ్ అండా. తర్వాత దీని మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తారు. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తే ఏంటంటే మాన్యుమెంట్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. అట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసిన తర్వాత స్క్వేర్ షేప్డ్ బాక్స్ విచ్ ఈజ్ నోన్ యాజ్ హార్మిక. దాని తర్వాత 3-tier అంబరిల్లా స్ట్రక్చర్ నోన్ యాజ్ ఛత్రాస్. ఛత్రి అంటారు కదా, ఇప్పుడు మన జనరల్ లోకల్ లాంగ్వేజ్లో ఛత్రి అంటే ఏంది, గొడుగు. అట్లా ఈ సెంట్రల్ యాక్సెస్ని ఏమంటారు, జస్తి. మరి అట్లాంటప్పుడు యూ మే గెట్ దట్ ఇది బుద్ధిస్ట్ మాన్యుమెంట్, సేక్రెడ్ ప్లేసు. సో మరి అట్లాంటప్పుడు హౌ దే ఆఫర్ ద ప్రేయర్స్, హౌ దే వర్షిప్ బై సర్క్యులేటింగ్ దిస్ సర్క్యులేటింగ్ దిస్ స్తూప. ఈ స్తూప చుట్టూ ఒక 7 rounds వేస్తారు. ఇన్ విచ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఇస్తారు. ఎందుకంటే ఇది కంప్లీట్ సెంట్రల్ కదా. ఇప్పుడు మన గుడిలో ఏముంటుంది, హాలో స్ట్రక్చర్ ఉంటుంది. అంటే నీకు చూసుకుంటే ఏముంటుంది, నీకు గర్భగృహం ఉంటుంది. ఓకేనా. గర్భగృహం ఉంటే గర్భగృహ లోపలికి ఏంటంటే నువ్వు దండం పెట్టుకొని లేకపోతే రౌండ్స్ చేసి అట్లా చేసుకుంటావు. ఇక్కడ కంప్లీట్ సాలిడ్ కదా, అందుకని ఏం చేస్తారు, దీని రౌండ్ కడతారు. తోరణాస్ ఆర్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై అశోక. ఈ స్తూప స్ట్రక్చర్ అన్నప్పుడు తోరణాస్ రాయాలి. తోరణాస్ 4 కార్నర్స్లో ఉండేవి విచ్ ఆర్ యాక్టెడ్ యాజ్ ద ఎంట్రన్స్ ఫర్ ద స్తూపాస్. అయితే ఈ తోరణాస్ ఆర్ ద మోస్ట్ డెకరేటివ్ పార్ట్. ఇందులో డెకరేషన్ ఏమైనా ఉందా, లేదు. కానీ తోరణాస్ మీద జాతక టేల్స్. ఓకేనా. ఈవెన్ మైత్రేయ అంటే ఫ్యూచర్ బర్త్స్ ఆఫ్ బుద్ధ. మైత్రేయ అంటే ఫ్యూచర్ బర్త్స్ ఆఫ్ బుద్ధ. బోధిసత్వాస్ అంటే ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ బుద్ధ.
ప్రీవియస్ బర్త్ ఆఫ్ బుద్ధ ఈజ్ బోధిసత్వాస్, ఫ్యూచర్ బర్త్ ఆఫ్ బుద్ధ ఈజ్ మైత్రేయ. అర్థమైందా? జాతక టైల్స్ అంటే జాతకాస్ స్టోరీస్ ఆఫ్ ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ బుద్ధ, స్టోరీస్ని జాతక టైల్స్ అంటాం. ఆ తోరణాస్ మీద అది రాశారు, ఆ తోరణాస్ మీద ఆ స్కల్ప్చర్స్ డిపిక్ట్ చేసేది ఆ జాతక టైల్స్ని, అంటే ఇమేజెస్ ద్వారా అట్లా చూపించేది. సో ద మోస్ట్ డెకరేటివ్ పార్ట్ ఇన్ స్తూపా ఈజ్ తోరణాస్. ద తోరణాస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ద శుంగాస్. అశోక ఇంట్రడ్యూస్ చేయలే, అది రాస్తే బ్లెండర్ అయిపోతుంది. సో ఇట్లా ద పాయింట్ ఐఎమ్ మేకింగ్ హియర్ ఈజ్ ప్లీజ్ మెన్షన్ విత్ డయాగ్రామాటిక్ ప్రజెంటేషన్. కొంచెం ఈజీగా ఉంటుంది, నీకు అర్థమైందా? డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్స్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ టు ద ఆన్సర్, ఏ పించ్ ఆఫ్ సాల్ట్ టు ద ఆన్సర్. ఇట్లా అర్థమైందా? సో ఇంత డీటెయిల్గా వెళ్ళకుండా ఏంటంటే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు ఎంత రాసిన అవసరం లేదు, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. దీస్ ఆర్ ద మెయిన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఓకేనా? మేధి అని ఉంటుంది, మేధి అవసరం. మేధి ఈజ్ నథింగ్ బట్ ద రైజింగ్ ప్లాట్ఫామ్. మేధి అని ఇంకో స్ట్రక్చర్ కూడా ఉంటుంది కదా, మేధి ఈజ్ నథింగ్ బట్ ద ఇట్ ఈస్ బిల్ట్ అనే సర్టన్ ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్ మీద కడతారు కాబట్టి దాన్ని మేధి అంటారు. సో దీస్ ఆర్ ద కల్చరల్ పాయింట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద అశోక. నెక్స్ట్ ఇక నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అని చెప్పేసి పాటరీ గురించి తెలుసుగా. నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. సో ద నేమ్ ఈజ్ మిస్నామర్. ద నేమ్ ఈజ్ మిస్నామర్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫౌండ్ ఇన్ నార్త్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ద బ్లాక్ కలర్. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాలిష్డ్. నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటే నార్త్లోనే దొరకదు, బ్లాక్ కలర్లో ఎప్పుడూ ఉండదు, పాలిష్డ్ ఉండాలని రూల్ లేదు. ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా. అమరావతిలో కూడా దొరికినాయి, పాలిష్ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రింగ్ వెల్స్. రింగ్ వెల్స్ డ్రైనేజ్ సిస్టమ్ క్రిస్టల్ క్లియర్గా డెవలప్ అయింది ఈ టైంలోనే. అండ్ ఆఫ్టర్ బంట్ బ్రిక్స్ ఎవరు యూజ్ చేశారు ఫస్ట్ అంటే ఆఫ్కోర్స్ చార్కోలిథిక్ పీరియడ్లో గిలిందన వాళ్ళు యూజ్ చేశారు, బట్ బంట్ బ్రిక్స్ ఆర్ మేజర్ యూజ్డ్ బై ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. ఆఫ్టర్ 1500 years అగైన్ ఇట్ వాజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ బై ద మౌరియన్స్. అర్థమైందా? చిన్న చిన్న పాయింట్సే బట్ ఇట్ మేక్స్ డిఫరెన్స్. రింగ్ వెల్స్ గురించి, నార్థన్ బాగా పాలిష్డ్ వేర్ గురించి, అట్లా ఏదైనా కన్స్ట్రక్షన్ ఎలిమెంట్, ఎందుకంటే కల్చర్ అంటే కదా అన్నీ వస్తాయి. ఓకేనా? సో దీస్ ఆర్ ద థింగ్స్ ఏదైతే మీరు అంటే చెప్తున్నా, దిస్ ఈజ్ ద బాడీ హౌ యూ షుడ్ అప్రోచ్. ఓకే, నెక్స్ట్ పొలిటికల్ హిస్టరీ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ శాతవాహనాస్. శాతవాహనాస్ గురించి కూడా సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ సేమ్. అంటే శాతవాహనాస్లో కూడా ఏంది, దీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ ఇంట్రడ్యూస్ ద ల్యాండ్ గ్రాంట్స్. ల్యాండ్ గ్రాంట్స్ అశోక ఇష్యూ చేసిండు. అశోక ఇష్యూ చేసినా సరే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ విత్ అడ్మినిస్ట్రేటివ్ రైట్స్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ the first two people to donate the land to the Brahmanas with administrative rights is Shatavahanas, which is clearly explained by the Nanagat inscription of Naganika, who was the wife of Shatakarni one. Clearly Brahmanaki land donation with administrative rights, and complete that village is taken care of by the Brahmanas only. Revenue aina, judiciary aina, complete administration will be taken care of by the Brahmanas. Even the donated king has do not authority to enter into the village without the permission of Brahmana. ఈ సిస్టమ్ అనేది ఎక్కువ ఫాలో అయింది మళ్ళీ గుప్తన్స్, బికాస్ గుప్తన్స్ ఇంట్రడ్యూస్ న్యూమరస్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్స్. ఆ టర్ము అగ్రహార అని ఫస్ట్ మెన్షన్ చేసింది గుప్తన్స్. ఆ టర్ము అగ్రహార అని ఫస్ట్ మెన్షన్ చేసింది గుప్తన్స్, కానీ ఇది ఫస్ట్ ఫాలో అయింది శాతవాహనాస్ ఆ రేంజ్లో. సో ఎందుకంటే సొసైటీ అని ఉంది, శాతవాహనాస్ అనేది ఈ పాయింట్ మీద. నెక్స్ట్ సొసైటీ వర్ణ సిస్టమ్ అది అని చెప్పి రాసిన. శాతవాహనాస్ అంటే వాళ్ళ ఆరిజిన్ గురించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే అకార్డింగ్ టు సమ్ పీపుల్ దే ఆర్ ట్రైబల్స్, బట్ దే గివెన్ ద స్టేటస్ ఆఫ్ బ్రాహ్మణ. ఎందుకంటే మీకు క్లియర్గా ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమి బాలశ్రీ ఇష్యూ చేసినటువంటి నాసిక్ ఇన్స్క్రిప్షన్లో వాట్ ఈస్ టైటిల్? ఐఎమ్ ద ఏక బ్రాహ్మణ ద్విజాకుల వర్ధన త్రిసముద్రటోయ పీతవాహన. అంటే 3 సముద్రాలను ఈ రీజన్ నేను రోల్ చేస్తున్నా అంట. బట్ ఈ మెన్షన్ ఏక బ్రాహ్మణ, ఐఎమ్ ద ట్రూ బ్రాహ్మణ అంటాడు. అంత పర్టికులర్ చెప్తాను కాబట్టి ఈజ్ నాట్ బ్రాహ్మణ. బ్రాహ్మణాస్ ఆర్ రికార్డెడ్ ద స్టేటస్. బ్రాహ్మణాస్ ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద వర్ణ. ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు బ్రాహ్మణాస్ ఏం చేస్తారో వాళ్ళకి క్షత్రియ స్టేటస్, బ్రాహ్మణ స్టేటస్ ఇచ్చేవాళ్ళు. అట్లా మీకు అర్థమవుతుందా? సో ఆన్సర్ అనేది అట్లా. ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ రైటింగ్ ఫర్ డిప్యూటీ కలెక్టర్ 5-6 years నీకు రిజర్వేషన్ ఉంటే యూ విల్ గో టు ద ఐఏఎస్. అర్థమైందా? సో ఇది అంత తక్కువ అంచనా లేదు. నెక్స్ట్ గుప్తాస్ గురించి కొంచెం డీటెయిల్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ద గోల్డెన్ ఏజ్. ఓకే, ఆల్సో నోన్ యాజ్ క్లాసికల్ ఏజ్, ఎస్పెషల్లీ ఫర్ ద లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ క్లియర్గా సోషల్ అండ్ కల్చర్ అన్నాడు కాబట్టి ఎక్స్టెన్సివ్గా. ఎందుకంటే ఫస్ట్ టైం టెంపుల్ ఆర్కిటెక్చర్ డెవలప్ అయింది వీళ్ళ దగ్గరనే. ఫస్ట్ టైం బిత్తర్గాన్ టెంపుల్ అంటే క్లియర్గా అంటే పంచాయతన స్టైల్ అంటారు కదా. పంచాయతన స్టైల్ అంటే తెలుసు కదా, 4 సబ్సిడరీస్ మెయిన్ డైటీ ఉంటాడు. అర్థమైందా? సో పంచాయతన స్టైల్స్ అంటే ఏంది? ఇప్పుడు ఇట్లుంటుంది కదా టెంపుల్, ఎలా ఉంటుంది? ఇక్కడ గుడి ఉంటుంది, ఇక్కడ గుడి ఉంటుంది, ఇక్కడ గుడి ఉంటుంది, ఇక్కడ గుడి ఉంటుంది. దీస్ ఆర్ ద సబ్సిడరీ స్టైల్స్.
మెయిన్ గుడి ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఉంటుంది. హీఈస్ ద ప్రైమ్ డైటీ. పక్క పొంటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడ ఏదైనా ఎవరెవరి గుడి ఉంటాయి, దే ఆర్ ద సబ్సిడరీ గాడ్స్. బట్ మెయిన్ గుడి వచ్చేసి మధ్యలో ఉంటుంది. ఎన్ని ఉన్నాయి మొత్తం? దట్ ఈస్ వాట్ పంచాయతనష్ట. అట్లా అంటే సంతార అయింది, నిరంధర అయింది, సర్వతో భద్ర అంటే ఏంది, అంటే టెంపుల్ విత్ క్లోజ్డ్ వాల్స్, విమాన ఏంటి, గోపురం ఏంటి, అర్థమైందా? సో ఎస్పెషల్లీ ద అమాలక, ఐ మీన్ టు సే ద వెస్టర్న్ అంబులేటరీ ప్యాసేజ్ వే అంటారు. అంటే ఏంటంటే మిడిల్లో ఇప్పుడు దేవుడు గర్భగృహకి అండ్ అసెంబ్లీ హాల్కి మధ్యలో ఒక కంప్లీట్ గ్యాప్ ఉంటుంది. ద్వారపాలాస్ అంటారు. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే అక్కడ మెయిన్ డైటీ ఉంటాడు కదా, ఇక్కడ మనం అసెంబ్లీ హాల్లో మనం ప్రేయర్స్ అప్ప చెప్తాం కదా, మిడిల్లో ఒక ఖాళీ పోర్షన్ ఉంటుంది, జస్ట్ ఒక చిన్న కంపార్ట్మెంట్ లాగా, అక్కడ ద్వారపాలస్ పోర్షన్ ఉంటుంది. ఓకేనా? సో దట్స్ వాట్. సో క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ టైము ఇండియాలో టెంపుల్ ఆర్కిటెక్చర్ డెవలప్ అయింది కాబట్టి క్లియర్గా తెలుసుకోండి. సో వాట్ ఈస్ ద ఐ మీన్ టు సే నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దట్ ఈస్ నగర. ఓకేనా? నెక్స్ట్ పల్లవాస్ గురించి లేదు, ఏన్షియంట్ హిస్టరీలో పల్లవాస్ గురించి మెన్షన్ చేయలే, బాదామి చాళుక్యాస్ గురించి కూడా మెన్షన్ చేయలే, హర్షవర్ధన గురించి కూడా మెన్షన్ చేయలే. సో యూ నో నీడ్ టు స్టడీ. సో నేను ఏం చెప్తాను ఇండైరెక్ట్గా, ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ గురించే మెన్షన్ చేయాలి. అర్థమైందా? అసలు మెన్షన్ చేయాలి. ఓన్లీ గుప్తాస్ అన్నాడు, శాతవాహనాస్ అన్నాడు. సో బాదామి చాళుక్యాస్ ఆర్ ద ఫస్ట్ టు హూ ఇంట్రడ్యూస్డ్ ద ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. అట్లా వెసారా డెక్కన్ ఆర్కిటెక్చర్. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఇంట్రడ్యూస్ చేసింది పల్లవాస్. వాళ్ళ గురించి అసలు మెన్షనే చేయాలి. సో యూ నో నీడ్ టు వరీ. కొన్ని గుప్తాస్ గురించి క్లియర్గా చదువుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ లేదు, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పల్లవాస్ లేదు, బాదామి చాళుక్యాస్ లేదు, నెక్స్ట్ హర్షవర్ధన అది కూడా లేదు. ఓకే? సో ఎనీ డౌట్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ? అంతే మరి, అప్రోచ్ అంటే ఇట్లా ఉంటుంది. ఇంకా చాలా తక్కువ టైం ఉంది, అందుకని 1 hour అని చెప్పారు. నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం. ఇక్కడ మీకు చూసుకుంటే మిడివల్ ఇండియన్ హిస్టరీలో రాజ్పుత్స్ గురించి అసలు లేదు డిస్కషన్స్. అర్థమైందా? రాజ్పుత్స్ గురించి లేదు. అంటే సోలంకీస్ గురించి కానీ, లేకపోతే చందేలస్ గురించి కానీ, గోహద్దాలస్ గురించి కానీ, గూర్జార ప్రతిహారస్ గురించి, పాల సేన ఏది లేదు. మరి ఎందుకు? ఓకేనా? సో హీ డైరెక్ట్ ఎంటర్డ్ ఇంటూ అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ. అంటే మీరు క్రిస్టల్ క్లియర్గా ఢిల్లీ సుల్తానేట్స్ అవి ఇవి చదువుకుంటా అంటే కుదరదు. కొంచెం ఇస్లాం గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? ఇస్లాం లైఫ్ స్టైల్ ఎట్లా ఎంటర్ వచ్చింది, వాళ్ళ కల్చరల్ కండిషన్స్ తెలుసుకోవాలి. ఎందుకు మన ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్స్ అడిగిండు కదా, ఎస్పెషల్లీ కల్చర్ గురించి అడిగిండు, ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్స్లో ఉంది. సో మీరు అందుకే అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ, అంటే వాళ్ళ ఫెస్టివల్స్, వాళ్ళ వే ఆఫ్ స్టైల్స్ ఎట్లా వచ్చినాయి, అంటే ఆ ట్యాక్స్ సిస్టమ్ కానీ గురించి కానీ అవి గురించి అని డెఫినెట్గా చదువుకోవాలి. దాని తర్వాత నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏదున్నా చదువుకోవాలి. భక్తి అండ్ సూఫీ మూమెంట్, ఎస్పెషల్లీ ఫర్ ద గురునానక్ కబీర్. గురునానక్ కబీర్ ఇస్ ద మెయిన్ ఫోకస్డ్ ఏరియా. ఓకే? కబీర్ అండ్ గురునానక్. ఓకే? భక్తి అండ్ సూఫీ మూమెంట్. ఓకే? సూఫీ మూమెంట్ అంటే తెలుసు కదా, అది 4 గురించి క్లియర్గా చదువుకోవాలి. సూఫీ మూమెంట్ అంటే స్పెషల్గా నేను లేదు, వీళ్ళతో పాటుగా వాళ్ళు చదువుకోవాలి. సో గురునానక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కబీర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రీసెంట్ డెవలప్మెంట్స్ కూడా తెలుసుకుంటే, అంటే డేరా సాహెబ్ నాయక ఉంది కదా, అంటే పాకిస్తాన్లో, వేర్ దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ పాస్పోర్ట్. అకార్డింగ్ టు ఇండియన్ ప్రతిదానికి పాస్పోర్ట్ అవసరం, దానికి పాస్పోర్ట్ అవసరం లేదు. అట్లాంటి చిన్న విషయాలు, అంటే బర్త్ ప్లేస్ ఎక్కడ, తాల్వండి ఎక్కడ చనిపోయాడు, అవి కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భక్తి మూమెంట్. భక్తి మూమెంట్ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి పోయింది 13th centuryలో. భక్తి మూమెంట్ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి పోయింది. కానీ సూఫీ మూమెంట్ నార్త్ నుంచి సౌత్కి వచ్చింది. సూఫీ మూమెంట్ అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? వాళ్ళు ఇరాక్లో స్టార్ట్ అయింది. ఇరాక్ నుంచి ఇండియాకి వచ్చి, ఇండియా నుంచి మళ్ళీ సౌత్ ఇండియాకి వచ్చింది. అండ్ ఎస్పెషల్గా ఈ డక్కన్ లిటరేచర్కి ఏదైతే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో అది క్లియర్గా చెప్పాలి. అర్థమైందా? డెక్కన్లో ఫస్ట్ టైం ఏంటంటే ఈ మన ఉర్దూ లాంగ్వేజ్ అని జనరేట్ అయింది బికాస్ ఆఫ్ ది సూఫీ మూమెంట్ ఓన్లీ. హజరత్ గేసు దరాజ్, పాపులర్లీ నోన్ యాజ్ ఖాజా బందే నవాజ్, who was the first person who wrote the Deccan, I mean to say ఉర్దూ బుక్ ఇన్ ఇండియా. సో అర్థమైందా? సో క్లియర్గా ఈ లిటరేచర్ పార్టే తీసుకోవడం. భక్తి మూమెంట్లో ఎవరు, సద్గుణ ఎవరు, నిర్గుణ ఎవరు, అంటే ఐడోలేటరీ, నాన్ ఐడోలేటరీ. సో సద్గుణ ఎవరు, నిర్గుణ ఎవరు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చూసుకుంటే నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్. ఇందులో కృష్ణ భక్తురాల, రామ భక్తురాల క్లియర్గా, అంటే మీరాబాయి గురించి ఏంది, దాదు దయాల్ గురించి ఏంది, నరసింహ మెహతా స్లోగన్సే మహాత్మా గాంధీకి చాలా ఇష్టం. ఓకేనా? నరసింహ మెహతా స్లోగన్సే గాంధీ చాలా ఇష్టం. సో వాళ్ళు ఎవరు, సద్గుణానా నిర్గుణానా?
వాళ్ళు బేసిక్గా ఏ లాంగ్వేజ్లో వాళ్ళు బుక్స్ రాశారు, వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. ఈ భక్తి మూమెంట్ వల్ల కొత్త లాంగ్వేజ్ ఎందుకు పాపులర్ అయింది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హౌ ఇట్ ఈస్ యాక్టెడ్ యాజ్ ఏ బ్యారియర్ ఫర్ ద వాస్ట్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఇస్లాం. క్వశ్చన్ అట్నే అడుగుతారు, ఆ వాస్ట్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఇస్లాంకి భక్తి మూమెంట్ అనేది హిందూ కల్చర్ని ప్రిజర్వ్ చేయడానికి ఎట్లా హెల్ప్ అయింది, అర్థమవుతుందా? సో అది. నెక్స్ట్ సూఫీ మూమెంట్ క్లియర్గా 5-6 మంది ఉన్నారు, దాని గురించి క్లియర్ అవుతుంది. అంటే సూఫీ మూమెంట్ ఏంది వాళ్ళ క్లియర్గా, అంటే వాళ్ళ ఆర్డర్స్ కూడా చిస్తి, సుహర్వాడి, సిల్సిలా, ఆ ఆర్డర్స్ గురించి చదువుకోవడం క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. మీరు భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ అంటే మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది, అదే ఉంటుంది కంటెంట్. మిగతా వాటి గురించి అంటే ఏ చాలో స్పెసిఫిక్గానే భక్తి సూఫీ మూమెంట్ గురించి క్లియర్గా చదవండి. అంటే ఏం లేదు, భక్తి మూమెంట్ రీజన్స్ అసలు ఎందుకు ఎమర్జ్ అయింది. నెక్స్ట్ పర్సన్స్, ఆ పర్సన్స్లో ఏముంటుంది, సద్గుణ, నిర్గుణ, ఏ లాంగ్వేజ్లో బుక్కులు రాశారు, ఎక్కడ కోర్ ఏరియాస్, చైతన్య మహాప్రభు ఎక్కడ రాసిండు, నెక్స్ట్ రామానందుడు ఎక్కడ రాసిండు, నెక్స్ట్ మన వల్లభాచార్య ఎక్కడ రాసిండు, ఇది క్లియర్గా. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే దాని కంట్రిబ్యూషన్, దీని ద్వారా దాని సక్సెస్ రేట్ ఎంత, దీని ద్వారా క్యాస్ట్ డిస్టింక్షన్స్ కానీ లాంగ్వేజ్ పెరగడం కానీ ఏం జరిగినది, కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. నెక్స్ట్ సూఫిజం అంటే 5-6 పర్సన్స్ ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత తెలుసుకోవచ్చు మళ్ళీ ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో ఎవరు ఫాలోవర్, అక్బర్ ఎవరు ఫాలో అయ్యాడు, అతని కొడుకు సలీం అనే పేరు ఎందుకు పెట్టిండు, నెక్స్ట్ ఈ మన కుతుబుద్దీన్ ఐబక్ ఎందుకు కుతుబ్ మినార్ కట్టించిండు, బికాస్ ఆఫ్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి హూ వాజ్ ద సూఫీ ఫాలోవర్. అట్లా అది అక్కడ చదువుకోవచ్చు. కానీ సూఫీ మూమెంట్ ఏంది, వాళ్ళు ఎట్లా లైఫ్ స్టైల్ ఏంది, ఈ డిఫరెన్సెస్ తోటి చదువుకోవాలి క్లియర్గా. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ టు కాకతీయాస్, భక్తి అండ్ సూఫీ మూమెంట్ కంట్రిబ్యూషన్ టు కాకతీయాస్ గురించి క్లియర్గా చదువుకోవాలి. అంటే సొసైటీ గురించి, కల్చర్ గురించి. మోర్ ఇంపార్టెంట్లీ ద త్రికూట టెంపుల్స్ అంటే శివుడికి, విష్ణుడికి, ఇంకోటి వాసుదేవుడికి, త్రికూట టెంపుల్స్. మోస్ట్ యూనిక్ ఫీచర్ ఈజ్ అన్నిటికీ మామూలుగా సరౌండింగ్స్ ఉంటే ద స్కల్ప్చర్స్, ఈ ఊపర్ అంటే ఏదైతే ఫ్లోర్ ఉంటుందో దాన్ని కూడా వాళ్ళు డెకరేట్ చేసేవాళ్ళు, విచ్ ఇస్ ద యూనిక్ క్యారెక్టర్ కాకతీయాస్. అంటే కాకతీయ టెంపుల్స్ గురించి రామప్ప, విచ్ ఇస్ రీసెంట్లీ గాట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీ ద స్కల్ప్చర్స్ డిపిక్టెడ్ 2 males ఇండల్జింగ్ ఇన్ ద సెక్స్. అంటే హోమోసెక్షువాలిటీని రామప్ప స్కల్ప్చర్స్ క్లియర్గా చూపించినాయి. అంటే 13th centuryలో మనకు హోమోసెక్షువాలిటీ ఉంది. రామప్ప టెంపుల్స్ మీద 2 males ఇండల్జింగ్ ఇన్ ద సెక్స్, దట్ మీన్స్ ఫర్ ద హోమోసెక్షువాలిటీ వాజ్ క్లియర్లీ డిపిక్టెడ్. ఇప్పుడు ఏదో వేగ్గా చూస్తున్నాం కానీ అప్పుడు ఇది కామన్ ప్రాక్టీస్ అనుకుంటా. నెక్స్ట్ ఇది ఫస్ట్ టైం నుప్షియల్ థ్రెడ్ అంటే ఏంది, మంగళసూత్రం ఫస్ట్ టైం మనకి ఎక్కడ కనిపించింది, కాకతీయ రామప్ప టెంపుల్ మీదే కనిపించింది. అర్థమైందా? అట్లా ఆ విధంగా యూనిక్ అండి. ఎందుకు రామప్ప టెంపుల్ హ్యాస్ గాట్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, విచ్ ఇస్ ద ఫస్ట్ యునెస్కో సైట్ ఫర్ ద తెలుగు స్టేట్స్లో యునెస్కో లేదుగా. అట్లా స్పెషల్ మెన్షనింగ్ స్టోను, స్కల్ప్చర్స్, వాట్ కైండ్ ఆఫ్ స్టైల్ దేర్ ఫాలోడ్, ఎక్కడి నుంచి తీసుకున్నారు, త్రికూటస్ టెంపుల్స్ అంటే వెస్టర్న్ చాళుక్యాస్ నుంచి. వెస్టర్న్ చాళుక్యాస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, రాష్ట్రకూటాస్ నుంచి. ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ చూస్తుంటే ప్రామినెంట్ టెంపుల్స్ అట్లా. ఓకేనా? నెక్స్ట్ విజయనగర రూలర్స్ టు లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో సింపుల్గా చెప్తున్నా, ఈ లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే కంప్లీట్గా వాళ్ళ టెంపుల్స్, వాళ్ళ దాంట్లో ఉన్న అది అష్టదిగ్గజాలు ఉంటారు కదా, వాళ్ళ గురించి, వాళ్ళ లిటరేచర్ గురించి, వాళ్ళ టెంపుల్స్ గురించి. మోస్ట్ ఇంపార్టెంట్లీ హంపి, బికాస్ హంపి ఈజ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్. విజయనగర ఆర్కిటెక్చర్ ఏమంటారు, వాట్ ఈస్ ప్రొవిడా స్టైల్ అనేది ఎవరంటారు, కాకతీయ విజయనగరాస్ ప్రొవిడా స్టైల్ అని చెప్పి. విజయనగర ఆర్కిటెక్చర్ ఈజ్ ప్రొవిడా స్టైల్ అంటే ఏంది, మల్టీపిల్లెడ్ అసెంబ్లీ హాల్ ఉంటాయి. స్కల్ప్చర్స్ మీద ఎక్కువ హార్స్ బొమ్మలు ఉంటాయి. మేజర్గా హార్స్ బొమ్మలు ఉంటాయి. ఓకే, మల్టీపిల్లెడ్ అసెంబ్లీ హాల్ అంటే రంగమండప కూడా ఉంటుంది. రంగమండప అంటే దట్ ఈస్ ద క్లియర్ డిపిక్షన్ ఆఫ్ దేవదాసి సిస్టమ్. మొన్న యూపీఎస్సీలో మెయిన్స్ క్వశ్చన్ ఏంటి, ఇన్ మిడీవల్ హిందూ టెంపుల్స్ వాట్ ఈస్ ద సోషల్ కల్చరల్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద మిడీవల్ హిందూ టెంపుల్స్ అన్నాడు. ఢిల్లీ సుల్తానేట్స్ అనట్లే, మొఘలాన్లే. ఆ మిడీవల్ హిందూ టెంపుల్స్ ఆ సొసైటీని, కల్చరల్ కండిషన్స్ని ఏ విధంగా డిపిక్ట్ చేస్తానని క్వశ్చన్ ఇచ్చాడు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అడుగుతారు జనరల్గా. ఈ ఆస్ట్రాబోర్డ్ హిందూ టెంపుల్స్. ఇప్పుడు ఇట్లాంటి రామప్ప టెంపుల్ ఏం చెప్తాను, 13th century హోమోసెక్షువాలిటీని, నుప్షియల్ థ్రెడ్, కల్చరల్ కండిషన్స్ గురించి. విజయనగరాలో క్లియర్గా రంగమండపం ఉంది అంటే దేవదాసి సిస్టమ్ ఇంకా ప్రివేల్ అవుతుందని చెప్పి అట్లా. సో అట్లాంటి క్లియర్గా రాసుకోవడం. ఓకే, సో విజయనగరం అంటే కంప్లీట్ అష్టదిగ్గజాలు, వాళ్ళ లిటరేచరు, మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ టెంపుల్స్. ఓకే, కన్స్ట్రక్షన్ సైట్స్. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్ అండ్ మొఘల్స్ టు ద లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అంటే తెలుసు కదా, మ్యూజిక్, పెయింటింగ్స్ అండ్ ఆల్.
అర్థమైందా? బందిష్ కానీ ఖాయల్ కానీ కంప్లీట్గా. నెక్స్ట్ ఇక లాంగ్వేజ్ అంటే తెలుసు కదా, లాంగ్వేజ్ గురించి అంటే క్లియర్గా వీళ్ళది ఏంటంటే దిల్ సుల్తానేట్స్ మొఘల్స్ ఆర్ ద ఫస్ట్ పర్షియన్స్. సో ఆబ్వియస్లీ దిర్ కోడ్ లాంగ్వేజ్ ఇస్ పర్షియా. దాని రికార్డ్స్ గురించి. లిటరేచర్ అంటే తెలుసు కదా, వాళ్ళు లిటరేచర్ కంప్లీట్గా ఏది ప్రొడ్యూస్ చేశారు ఏందనేది. అంటే ఎవరైనా అంబాసిడర్స్ ఉంటే వాళ్ళ లిటరేచర్ గుర్తుపెట్టుకోవడం, వాళ్ళ లిటరేచర్ క్లియర్గా. లిటరేచర్కి ఇక్కడ పెద్ద కంట్రిబ్యూషన్ అని కాదు, ఏ పర్సన్స్ ఉంటారో వాళ్ళ గురించి. అంటే కాఫీ ఖాన్ గురించి కానీ లేకపోతే సమ్ అదర్ పర్సన్. ఓకే, ఎందుకంటే చాలామంది ఉన్నారు. స్పెసిఫిక్గా యూనిక్ క్యారెక్టర్ అని ఎవరు లేరు అట్లా. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఈజ్ మోస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండో సరాసనిక్ ఆర్ట్. సో హౌ అండ్ మేజర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈజ్ కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ గురించి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద తాజ్ మహల్ ఏ విధంగా కట్టారు, వైట్ మకరానా మార్బుల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. వాట్ ఈస్ పిత్రదుర, ఓకేనా. వాట్ ఈస్ టెస్సిలేషన్స్ అంటే ఏంది, టెస్సిలేషన్స్ అంటే ఏంది, పిత్రదుర అంటే ఏంది, జియోగ్రఫికల్ ప్యాటర్న్ డిజైన్ ఏమంటారు. ఓకే, సో ఇది లింటెల్ అంటే కార్బిల్ టెక్నిక్. దీని ఏమంటారు ఆర్చ్ అండ్ డోమ్ మెథడ్. మనం హిందూ ఫస్ట్ ఫాలో అయింది ఏంది ఇక్కడ, ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కార్బెల్డ్ మెథడ్. సో మెయిన్ థింగ్ లింటెల్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్లాబ్ అండ్ బీమ్ మెథడ్. ఇది హిందూ టెంపుల్, ఇది హిందూ ఆర్కిటెక్చర్. మరి ఇక్కడేంది ఆర్చ్ అండ్ డోమ్ అండ్ మినరేట్స్. ఆర్చ్ అండ్ డోమ్ మెథడ్ అంటారు. అంటే పెద్ద పెద్ద ఆర్చెస్, పెద్ద పెద్ద డోమ్స్, బల్బోస్ డోమ్స్. ఓకే, నెక్స్ట్ మినరేట్స్, టవరింగ్ మినరేట్స్. అట్లా ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా స్ట్రక్చర్ అనేది రిచ్నెస్ ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్స్ అన్నీ వ్యాస్ట్గా ఉంటాయి. అంటే ఇక్కడ స్టెబిలిటీ, సోలమ్నిటీ, మ్యాజెస్టీ, మ్యాగ్నిఫిషియన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, టవరింగ్ మినరేట్స్ ఉంటాయి, లార్జ్ కోర్ట్ యార్డ్స్ ఉంటాయి, వెరీ స్పేషియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అట్లా అంటే వెరీ వెరీ బిగ్గెస్ట్ మాన్యుమెంట్స్ అట్లా అన్నట్టు. సో ఇందులో మీకు చూసుకుంటే ఏంటంటే క్లియర్గా అంటే వాట్ ఆర్ ద కంట్రిబ్యూషన్స్ అంటే చూసుకుంటే అంటే జాలీ వర్క్ గురించి కానీ, లాపస్ లజూలి ఇంట్రడక్షన్ గురించి కానీ, డోమ్ గురించి కానీ, ఆర్చ్ గురించి కానీ, మోర్ ఇంపార్టెంట్లీ మినరెట్స్ గురించి కానీ, పారాపెట్ అంటే ఏంది, తుర్రెట్స్ అంటే ఏంది, ఫినియల్ అంటే ఏంది. సో ఇవన్నీ ఇంట్రడక్షన్ ఫస్ట్ టైం. సో అవన్నీ క్లియర్గా నేర్చుకోవాలి. ఇట్ విల్ టేక్ టైం. అంటే మీకు అర్థమవుతుంది కదా, బులంద్ దర్వాజా, ఇబాదత్ ఖానా, పంచ్మహల్, షేక్ సలీం చిస్తి టూంబు, సుల్తానా ప్యాలెస్, మరియానా ప్యాలెస్, ఇబాదత్ ఖానా, ఇవన్నీ మొఘల్స్లో. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. ప్రతి స్ట్రక్చర్ గురించి కొంచెం క్లియర్గా తెలుసుకుంటే బెటర్, ఓకేనా. బికాస్ డిఫికల్టీ లెవెల్ ఈజ్ సో ఇంక్రీజ్డ్. నెక్స్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అంటే తెలుసు కదా. ఫైన్ ఆర్ట్స్ అంటే మ్యూజిక్, పెయింటింగ్స్ యూ షుడ్ గివ్ ద ప్రయారిటీ, ఎస్పెషల్లీ జహాంగీర్ పీరియడ్ గురించి డెఫినెట్గా. ఓకే, నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ అమీర్ ఖుస్రో గురించి కంప్లీట్ క్రిస్టల్ క్లియర్ తెలుసుకోవాలి. ఓకే, బికాస్ హీ వాజ్ ద ఆథర్ ఫర్ ద ఎన్నున్నాయి ఆయన దగ్గర ఆల్మోస్ట్ సితాల, కవ్వాలి, ఖాయల్, కుల్. కవ్వాలి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, ఖాయల్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, కుల్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, దీస్ ఆర్ ఆల్ బై ద అమీర్ ఖుస్రో. వాళ్ళ గురించి క్లియర్గా. నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ ఇన్ డెక్కన్ అండ్ ఇండియా. ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్, నథింగ్ బట్ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ డెక్కన్. సో మీరు అసఫ్ జాయ్ సార్ వీళ్ళ గురించి, ఇరానియన్స్ గురించి చదివితే బెటర్. ఇండైరెక్ట్గా అదే అడుగుతాను. అంటే బిర్యానీ ఇరానీ ఛాయ్ వాళ్ళ నుంచే వచ్చింది. ఇప్పుడు సౌత్ ఇండియాకి బిర్యానీ ఇరానీ ఛాయ్. మోర్ ఇంపార్టెంట్లీ ఉర్దూ వచ్చింది. ఉర్దూ ఈజ్ అ హైబ్రిడ్ లాంగ్వేజ్. అటు పర్షియా ఇటు హిందీ కలిస్తేనే ఉర్దూ వచ్చింది. సో ఆ లాంగ్వేజ్ గురించి. సో ఇరానీ గురించి కొంచెం అంటే మన మీన్ టు సే ఈ కుతుబ్ షాహీ గురించి కొంచెం చదువుకుంటే బెటర్. ఎందుకంటే కల్చరల్ కంటెంట్ డెక్కన్ అన్నాడు. ఎలాంగ్ విత్ బహుమనీస్ కూడా చదవండి బెస్ట్. అర్థమైందా? మెన్షన్ చేయలే, బట్ రిస్క్ తీసుకోవద్దు. శివాజీ అవసరం లేదు. శివాజీ గురించి అతను మెన్షన్ కూడా చేయలేదు. మోర్ ఇంపార్టెంట్ రాష్ట్రకూటాసే మెన్షన్ చేయలేదు. సో దేర్ ఈజ్ నో రాష్ట్రకూటాస్, దేర్ ఈజ్ నో శివాజీ, దేర్ ఈజ్ నో వెస్టర్న్ చాళుక్యాస్ కూడా లేదు. బట్ ఇక్కడ మీకు బహుమనీస్ మెన్షన్ చేయలేదు, హైదరాబాద్ కుతుబ్ షాహీస్ వీళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. బట్ హీ మెన్షన్ అబౌట్ ద కాంపోజిట్ కల్చర్ ఇన్ డెక్కన్ అండ్ ఇండియా. అర్థమవుతుందా? సో రిస్క్ తీసుకోకుండా కుతుబ్ షాహీ చదివితే బెటర్. కొన్ని కోర్స్ అంటే యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా అట్లా. దట్టు మీకు ఆల్రెడీ తెలంగాణ హిస్టరీ ఉంది కదా, చదివితే అయిపోతుంది. అండ్ బహుమనీస్, ఓకే, బికాస్ ద లార్జెస్ట్ డోమ్ ఇన్ ఇండియా ఏంటిది మన ఇది వాట్ ఇస్ గోల్ గుంబజ్ ఉంది కదా, లార్జెస్ట్ డోమ్ ఇన్ ఏషియా, సెకండ్ లార్జెస్ట్ డోమ్ ఇన్ ఏషియా. సో బహుమనీస్ గురించి కాన్ఫిడెంట్, బికాస్ ఇట్ ఈస్ ద కాంపోజిట్ కల్చర్ ఓన్లీ. నార్త్ సౌత్ కలిస్తేనే అది వచ్చింది. ఓకే, సో దట్ ఇస్ ఆల్ అబౌట్. సో నో రాష్ట్రకూటాస్, నో రాజ్పుత్స్. అంటే గూర్జర ప్రతిహారాసు, పాలాసు, సేనాసు, గుహద్వాలసు, చందేలాసు, చౌహాన్సు, సోలంకీస్, నో.
మెన్షనే చేయలేదు, లేదు. సో నో రాజ్పూట్స్, నో రాష్ట్రకూటాస్, నో శివాజీస్, ఓకే, నో వెస్టర్న్ చాళుక్యాస్ ఆల్సో. అండ్ మోర్ ఇంపార్టెంట్ అసలు మోడర్న్ చాళుక్యాసే మెన్షన్ చేయాలి. ఎందుకంటే మరి బృహదీశ్వర టెంపుల్ అది ఏమో మెన్షన్ చేయాలి, బట్ హీ నాట్ మెన్షన్. నెక్స్ట్ యాంటీ బ్రిటిష్ రూల్. సో దిస్ ఈజ్ అ మోడర్న్, మీకు క్లియర్గా ఉండుంటుంది మోడర్న్, ఎందుకంటే మెనీ పీపుల్కి. యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్స్, ట్రైబల్ అండ్ పెజెంట్ రివోల్ట్స్ ఇన్ 19th century, కాజెస్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ 1857 రివోల్ట్. ఓకేనా, ట్రైబల్ రివోల్ట్స్ గురించి, నెక్స్ట్ పెజెంట్ రివోల్ట్స్ గురించి ఇన్ 19th century, వాటి కాజెస్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ 1857 రివోల్ట్. సో ట్రైబల్ రివోల్ట్స్ ఉన్నాయి కదా అవి, పెజెంట్ రివోల్ట్స్ ఉన్నాయి కదా అవి. నెక్స్ట్ 1857 కాజెస్, కాన్సిక్వెన్సెస్, ఇంప్లికేషన్స్ ఏ విధంగా. అండ్ సర్టన్ స్కాలర్స్ అంటే వీడి సవర్కర్ ఏమన్నారు, ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఎవరెవరు, 2-3 వ్యూస్ అయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం, అంటే ఇండియన్ నేషనలిజం ఎందుకు ఎమర్జ్ అయింది, ఓకేనా, అంటే మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఈజ్ గ్రోయింగ్ అండ్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ దేర్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇవన్నీ దే ఇంక్రీజ్. ఇవన్నీ డైరెక్ట్ కంటెంట్ మీకు డైరెక్ట్ స్పెక్ట్రంలోనే డైరెక్ట్ ఉన్నాయి. మిగతా వాటికంటే క్లియర్గా డీకోడ్ చేయలే, కానీ ఎందుకంటే అది క్లియర్గా లేదు కాబట్టి నేను చెప్దామని నా మెయిన్ ఇంటెన్షన్ అదే. మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాడు. నన్ను అడిగితే ఈ ఫస్ట్ 2 partsకి చాలామంది దగ్గర మెటీరియల్ ఉండదు, కానీ ఐ థింక్ మోడర్న్కి వచ్చేసరికి మాత్రం మామూలుగా ఉండదు మెటీరియల్, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ లైన్స్ ఉంటాయి, నాకు తెలిసి ఇప్పటికే చాలా మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు. సో ద థింగ్ విచ్ ఐఎమ్ మెన్షనింగ్ హియర్ ఈజ్, మీకు ఇది డైరెక్ట్ నోట్స్ ఉంటుంది, దాన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో అడ్డం కానిది ఏం లేదు. కాజెస్, కాన్సిక్వెన్సెస్ అన్నాడు, మీకు ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం, యాజ్ ఇట్ ఈజ్ పాయింట్స్ వస్తాయి, సింపుల్గా మీకు క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషియో రిలీజియస్ అండ్ యాంటీ క్యాస్ట్ మూమెంట్స్. ఇది కొంచెం డీటెయిల్గా చదవాలి, అంటే ఉన్న పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే యాక్చువల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. అంటే ఫస్ట్ ఆత్మీయ సభ వచ్చే బ్రహ్మ సమాజ్ ఎందుకు ఫస్ట్ స్టార్ట్ అయ్యింది, వాట్ ఆర్ ద రీజన్స్. దాని తర్వాత ఆర్య సమాజ్, ఇవన్నీ చిన్న అట్లా ఎందుకు, వాట్ ఆర్ ద రీజన్స్, వాళ్ళు యాక్చువల్గా ఏది ప్రమోట్ చేస్తారు. ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి రాయాలి. ఎప్పుడు చూసినా వాళ్ళ అంటే ప్రింటింగ్ మెటీరియల్స్ కానీ అవి కానీ, లేకపోతే శుద్ధ మూమెంటు అవి కాకుండా ఏంటంటే ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కాన్సెప్ట్ ఎప్పుడు ఆన్సర్ కూడా 360 degree ఉండాలి. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ రాస్తారు, దానితో పాటుగా చిన్న ఏదైతే హైడెన్ పాయింట్స్ ఉంటే అవి కూడా రాయాలి. ఆర్య సమాజ్ ఈజ్ అ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ చాలా సపోర్ట్ చేసింది. ఎప్పుడు చూసినా ఇవే రాస్తారు. అంటే ఏంది, కౌ ప్రొటెక్షన్ మూమెంటు, శుద్ధి మూమెంటు, వేద భాష భూమిక, సత్యార్థ ప్రకాశం, ఆ జనరల్స్, ఈ ఇక్కడ పడ్డది అక్కడ అది రాస్తారు, కానీ దే ఫర్గట్ టు మెన్షన్ అబౌట్ ద ఉమెన్ ఎడ్యుకేషన్. గురుకులాస్ కాన్సెప్ట్ వచ్చింది ఏంది, అసలు ఉమెన్ ఎడ్యుకేషన్ ఎంత సపోర్ట్ చేశారు. అట్లా వై హీ సెడ్ గో బ్యాక్ టు వేదాస్. అర్థమైందా, అంటే డీకోడ్ చేయండి, ఉన్నది రాద్దాం. ఆర్య సమాజ్ అంటే అందరు రాసేది రాయద్దు, అందరిది రాసిన దాంతోపాటు ఇట్లా ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి అట్లా ఇట్లా రాయాలి. అర్థమవుతుందా. ఆత్మీయ సభ అంటే ఓకే, రాజా రామ్మోహన్ రాయ్, ఇక మొదలు పెడతారు ఏంది, పేపర్స్, జర్నల్స్, ఫస్ట్ మీరాతుల్ అక్బర్ ఫస్ట్ పరిచయం, దానితో పాటు ఇంకా ఏంటి హిస్ కంట్రిబ్యూషన్ టువర్డ్ ద సతీ. అర్థమైందా, ఈ కంట్రిబ్యూషన్ అంటే ఉమెన్ ఎడ్యుకేషన్, హౌ హీ సపోర్టెడ్, హౌ హీస్ ఫైనాన్షియల్లీ హెల్ప్ఫుల్, అట్లా చిన్న పాయింట్స్, బట్ ఇట్ మేక్స్ డిఫరెన్స్ అట్లాంటి. నెక్స్ట్ ఫ్యాక్ట్ యాంటీ కాస్ట్ మూమెంట్స్. ఓకేనా, యాంటీ కాస్ట్ మూమెంట్స్ తెలుసు కదా, అంటే ఇజవా మూమెంటు, నారాయణ గురు, ఓకే, పిల్లై, వాళ్ళ గురించి క్లియర్గా ఇవి క్లియర్గా ఉన్నాయి. ఇది కొంచెం యాంటీ కాస్ట్ మూమెంట్స్ ఉంటే ఆబ్వియస్లీ స్టిక్ టు ద పాయింట్ ఉంటుంది కాబట్టి మీకు డైరెక్ట్ నోట్స్. కానీ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అంటే చిన్న పాయింట్స్ ఉంటే అవి మిస్ చేయొద్దు. ఓకేనా, సో యాంటీ కాస్ట్ మూమెంట్స్. ఓకే, నెక్స్ట్ బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, అలీగర్ మూమెంట్, సత్యశోధక సమాజ్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, పండిత్ రమాబాయి రణదే, నారాయణ గురు, అయ్యంకాళి, అని బిసెంట్, ఓకే, నాన్ బ్రాహ్మణ్ జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, పెరియార్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ అండ్ అదర్స్ అన్నాడు. సో క్లియర్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నా, ఇక్కడ ఓన్లీ హీ మెన్షన్ అబౌట్ ద అలీగర్ మూమెంట్ ఒక్కటే మెన్షన్ చేస్తారు అనుకోదు, అంటే వహబీ దియోబంద్ అది కూడా చదవండి. అండ్ సిక్ రిఫార్మ్ మూమెంట్స్, కూకా మూమెంట్ అవి కూడా చదవండి. ఇవ్వలేదని వదులుకోవద్దు, పడితే మంచిదే, ఎందుకంటే లైన్లోనే ఉంది. అంటే యాంటీ కాస్ట్ మూమెంట్స్, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, అంటే వాళ్ళ రిలీజన్ కూడా వాళ్ళు రిఫార్మ్ చేసుకున్నారు కదా, సో రిస్క్ తీసుకోదు. అలీగర్ మూమెంట్ ఉన్నంత మాత్రం అలీగర్ మూమెంటే కాదు, వహబీ మూమెంటు, దియోబంద్ మూమెంట్, సిక్ రిఫార్మ్ మూమెంట్స్ అవి కూడా చదవండి. ఓకేనా, నెక్స్ట్ క్లియర్గా ఈ పర్సన్స్ గురించి అయితే క్లియర్గా ఏది, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, నెక్స్ట్ పండిత్ రమాబాయి రణదే, నారాయణ గురు, అయ్యంకాళి, అని బిసెంట్, నాన్ బ్రాహ్మణ్ జస్టిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్, పెరియార్, మహాత్మా గాంధీ, అంబేద్కర్. కంప్లీట్ కాంట్రిబ్యూషన్. క్వశ్చన్ పడితే మాత్రం చాలా డీటెయిల్గా రాసుకోండి. ఏది పడితే అంటే
వీళ్ళ గురించి ఫ్రాంక్గా చెప్పాలంటే పెద్ద పెద్ద బుక్సే ఉన్నాయి. కంటెంట్ అనేది ప్రాబ్లమే కాదు. ఒకటి లాస్ట్లో అదర్స్ అన్నాడు, లాస్ట్లో అదర్స్ అని కూడా అన్నాడు. అంటే చిన్న చిన్న వాళ్ళు అంటే తిలక్ గురించి కానీ, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలా గంగాధర్ తిలక్, అంటే కొన్ని ఏందో భగత్ సింగ్ గురించి, అట్లాంటి వాటి గురించి అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ చెప్పుకోండి. ఎందుకంటే అందరినీ కలిపి ఒక దగ్గర పాయింట్స్ ఇవ్వచ్చు. అదర్స్ అన్నాడు కదా, అదర్స్ అన్నప్పుడు ఏంటంటే ఎవరైతే మర్చిపోయి ఉంటారో వాళ్ళ గురించి కూడా మెన్షన్ చేయమనొచ్చు. అంటే ఇప్పుడు ఇందులో నెహ్రూ ఉన్నాడా? నెహ్రూ మరి హీజ్ ఆల్సో కదా. మోతీలాల్ నెహ్రూ కూడా లేడు. చెప్తాను వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కదా. అట్లాంటి డీకే కావా ఇలాంటి సోషల్ రిలీజియస్ రిఫార్మ్ ఉంటాయినా సరే అదర్స్ అన్నాడు, డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో అంటే అవి ఎందుకు ఇంత స్ట్రెచ్ చేస్తున్నానంటే ఇవన్నీ ఉన్నాయి చెప్పడం విషయం కాదు. ఇప్పుడు ఫస్ట్ 2 పార్ట్స్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకు కొంచెం అది డీటెయిల్గా లేదు. మోడర్న్ మూమెంట్ మాకు క్లియర్గా డీటెయిల్గా ఉంది, క్లియర్గా ఉంది. నన్ను అడిగితే అసలు నాకు తెలిసి మీకు యాజ్ ఇట్ ఈజ్, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, స్పెక్ట్రంలో క్లియర్గా ఉంటుంది, స్పెక్ట్రంలో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నన్ను అడిగితే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఇచ్చిండి అంతే. అందులో మీరు సెలెక్టివ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. పర్సనాలిటీస్ గురించి అదర్స్ అన్నాడు కదా, అదర్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, ఎస్పెషల్లీ తిలక్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ ఎవరన్నారు, ఎందుకు అన్నారు, ఏంది అఖాడాస్ ఏంది, వై హీ స్టార్టెడ్ గణేష్ ఫెస్టివల్, వై హీ స్టార్టెడ్ శివాజీ ఫెస్టివల్, వాట్ ఈస్ హిస్ యాక్చువల్ ఇంటెన్షన్, వై హీ సపోర్టెడ్ చపాకర్ బ్రదర్స్ హూ మర్డర్డ్ ద ర్యాండ్, అతని ఇంటెన్షన్ ఏంది, ఎందుకేంది, వై హీఈస్ ఓన్లీ సపోర్టెడ్ ఫర్ ద డొమినియన్ స్టేట్, ఐ మీన్ టు సే సెల్ఫ్ రూల్, హోమ్ రూల్ అని ఎందుకు స్టార్ట్ చేసిండు, అనిబిసెంట్ తీసుకొస్తే ఎందుకు సపోర్ట్ చేసిండు, ఈమె సౌత్ ఇండియా చూసుకుంటే ఆయన నార్త్ ఇండియా మొత్తం కవర్ చేశాడు, వాట్ ఈస్ హిస్ మెయిన్ ఇంటెన్షన్. సో తిలక్ అంటే ఓన్లీ ఆయన పర్సనల్, అంటే కేసరి, మహారాఠా, ఈజ్ పేపర్స్ అట్లా కాకుండా ఏంటంటే ఈజ్ కంట్రిబ్యూషన్. అర్థమవుతుందా? ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ని ఎందుకు అపోజ్ చేసిండి అని, వాట్ ఆర్ ద రీజన్స్, చిన్నవి కానీ చెప్తే చాలా బాగుంటుంది. ఓకేనా? ఎందుకంటే అదర్స్ అన్నాడు కాబట్టి డెఫినెట్గా వీళ్ళ గురించి అంటే అంటే టీఎస్పీఎస్సీ ప్యాటర్న్ ఎట్లుందంటే ఉన్న దాంట్లో కాకుండా వేరేది కూడా ఎత్తుకుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే మనం ఎక్కువ ఫోకస్ చేయంగా వాళ్ళందరినీ ఒక దగ్గర కలిపి క్వశ్చన్ ఇవ్వచ్చు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ దేర్ కాంట్రిబ్యూషన్ చెప్పి భగత్ సింగ్, మోతీలాల్ నెహ్రూ, తిలక్, అవి ఇట్లా అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆన్ ది స్పాట్ గుర్తుకురావు. మీరు ముందే నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇట్ విల్ బీ ఈజీ. నెక్స్ట్ 3 phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1885 to 1947, ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ, వర్కర్స్ అండ్ ట్రైబల్ మూమెంట్స్. ఇక్కడ సేమ్ ట్రైబల్ మూమెంట్స్ అంటే ట్రైబల్ అప్రైజింగ్ వేరు, ట్రైబల్ మూమెంట్స్ వేరు. వీళ్ళ ఐడెంటిటీ కోసం ఇది, అర్థమవుతుందా? వీళ్ళ ఐడెంటిటీ కోసం. నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ జెండర్ అండ్ ఉమెన్స్ మూమెంట్, గ్రోత్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్స్, గ్రోత్ ఆఫ్ కమ్యూనలిజం, ఇండిపెండెన్స్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. ఏం లేదు, ఇది కొంచెం ఏంటంటే ఎడ్జ్కి వచ్చేసరికి ఇప్పుడు ఇది ఇవన్నీ కూడా యాస్టీస్ ఉన్నాయి. మిలిటరీలో కమ్యూనలిజం గురించి టాపిక్ ఉంది, కమ్యూనిజం గురించి కూడా ఉంది. అంటే ఫస్ట్ 1925లో కాన్పూర్లో ఎవరు స్టార్ట్ చేశారు, ఓకేనా, దాని గురించి క్లియర్. అంటే కమ్యూనిజం గురించి మెన్షన్ చేయాలి కదా, అట్లా కమ్యూనిజం ఎట్లా స్టార్ట్ అయింది. ఇండిపెండెన్స్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, అంటే పార్టీషన్ ఆఫ్ ఇండియాకి ఏది అని చెప్పి, అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ కానీ, మోర్ ఇంపార్టెంట్లీ June 3rd ప్లాన్, ఆల్సో నోన్ యాజ్ డిక్కీ బర్డ్ ప్లాన్, ఆల్సో నోన్ యాజ్ మౌంట్ బాటన్ ప్లాన్. ఎందుకంటే క్లియర్గా అన్నాడు పార్టీషన్ ఆఫ్ ఇండియా అంటే మౌంట్ బాటన్ ఎప్పుడో ఒక 5-6 months టైం ఇస్తే ఈ డన్ ఇట్ ఇన్ 3-4 monthsలో. ఓకేనా? సో క్లియర్గా ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ, వర్కర్స్ అండ్ ట్రైబల్ మూమెంట్స్, ఇష్యూస్ ఆఫ్ జెండర్ అండ్ ఉమెన్స్ మూమెంట్, ఇది కూడా ఉంది. గ్రోత్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్స్. ఓకే, ద ఫ్రీజెస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అన్నాడు కదా, అది కొంచెం డీటెయిల్గా కదా, ఎందుకంటే చాలా సిలబస్ ఉంది అందులో మీకు. సో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 3 phases అంటే వేగంగా మెన్షన్ చేసాడు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎట్లా వస్తుంది, 1885 to 1905. ఇదేంది, మోడరేట్స్, ఆల్సో నోన్ యాజ్ ఎర్లీ నేషనలిస్ట్. వాట్ ఈస్ దిస్, వాట్ దే ఆస్క్డ్ ఫర్, వాట్ దే గోల్, వాళ్ళ గోల్ ఏంది, డొమినియన్ స్టేటస్. వాళ్ళ మెథడ్ ఏంటి మరి, their method is political begging. అంటే ఏంది, పాలసీస్, పిటిషన్స్, అంటే పాలసీ ఆఫ్ మెండిగెన్సీ, ప్రతిదానికి అడుక్కోవడం, పిటిషన్స్, ప్రేయర్స్ అట్లా. సో ఈ 1885 to 1905 ఫేజ్ అనేది ఏంటంటే మోడరేట్స్ అండ్ ఎర్లీ నేషనలిస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, హూ ఆర్ ద టార్గెట్స్, ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేసింది, అర్బన్ ఇంటలెక్చువల్స్ ఓన్లీ, ఎడ్యుకేటెడ్ అర్బన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశారు ఇందులో ఈ ఫస్ట్ ఫేజ్లో. ఎందుకంటే క్లియర్గా 3 phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అన్నాడు కదా, క్వశ్చన్ ఒకవేళ గ్లిమ్స్ అడిగితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. 3 phases అంటే ఏంది, ఈ 1885 to 1885 ఎందుకు, బికాజ్ దట్ ఈస్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ వేర్ ఇండియా వాజ్, INC వాజ్ ఫార్మ్డ్.
ఈ 1885 to 1905 మధ్యలో ఎవరు మోడరేట్ లీడర్స్ అంటే గోపాలకృష్ణ గోఖలే కానీ సర్టన్ కైండ్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళు చేశారు. దే ఆర్ నోన్ యాజ్ ఎర్లీ నేషనలిస్ట్. వాళ్ళు దేని గురించి ఫైట్ చేశారు? వాట్ దే ఆస్క్డ్ ఫర్ ద డొమినియన్ స్టేటస్. వాళ్ళ మెథడ్ ఏంది? పొలిటికల్ బెగ్గింగ్, అంటే పిటిషన్స్ ఇవ్వడం, పాలసీస్ ఇవ్వడం, ప్రేయర్స్ అట్లా. అండ్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్? అర్బన్, ఓన్లీ ఎడ్యుకేటెడ్ అర్బన్స్. నెక్స్ట్ సెకండ్ ఏంటి? 1905 to 1920 ఎవరు? ఎక్స్ట్రీమిస్ట్, ఆల్సో నోన్ యాజ్ మిలిటెంట్ నేషనలిస్ట్. మిలిటెంట్స్ కూడా అంటారు వీళ్ళని. ఓకే, వాట్ దే ఆస్క్డ్ ఫర్? దే ఆస్క్డ్ ఫర్ ద స్వరాజ్ అంటే ఏంది? హోమ్ రూలే. తిలక్ హోమ్ రూల్ మూమెంట్ చేసింది ఎందుకు? ఎస్, వీ విల్ సబార్డినేట్ అండర్ ద బ్రిటిష్ కిందనే ఉంటాం, బట్ వీ వాంట్ హోమ్ రూల్. అంటే మా దగ్గర మా వాళ్ళే ఉండాలి. అంటే స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కాదు, మీరే రూల్ చేయండి, కాకపోతే మీ హెడ్ కింద మేమే కంప్లీట్ రూల్ చేసుకుంటాం మీ కింద అట్లా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్వరాజ్, దట్ ఈస్ హోమ్ రూల్. వాట్ ఈస్ ద మెథడ్? ద మెథడ్ ఈస్ ప్యాసివ్ రెసిస్టెన్స్. అంత తగ్గేదే లేదు, అడిగినందుకు అవసరం లేదు, అడుగుతాం, డైరెక్ట్ ఫైట్ చేస్తాం. అంటే ఈ పాలసీ పిటిషన్స్ ద్వారా వీళ్ళకి పడదు. సో వీళ్ళు ఏంటంటే ఊరికే పాలసీ పిటిషన్స్ డేట్స్ అడగడం అట్లా కాకుండా ఏంటంటే వీళ్ళందరూ డైరెక్ట్ ఆస్కింగ్, ఏం చేస్తారో చేసుకోండి ఆ టైప్ అన్నట్టు. సో హూ ఆర్ పార్టిసిపేటెడ్? ఆల్ అర్బన్ క్లాస్ పీపుల్ పార్టిసిపేటెడ్. ఆల్ అర్బన్ సెంటర్స్, అర్బన్ పీపుల్ మొత్తం పార్టిసిపేట్ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఈస్ థర్డ్ ఫేజ్, దట్ ఈస్ 1920 to 1947, which is Gandhian phase. What is the goal? The goal is Sampurna Swaraj, that is complete independence. What is the method? Satyagraha, very unique weapon. Kottaru tittaru, silent, asking. Satyagraha. Who are participated? All people, all masses, even villages, grassroot villages also participated. సో ఇట్లా క్రిస్టల్ క్లియర్లో ఒకటే కాలంలో, ఫర్ ఎగ్జాంపుల్ 3 phases గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఒక 15 marks ఇచ్చాడు అనుకోండి, దిస్ ఈజ్ ఎనఫ్. అంత ఇందులోనే ఉంది. ఏ ఇయర్, ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఏం అడిగారు, ఏ విధంగా అడిగారు, ఎవరు పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ సేమ్ ఇయర్ చేంజ్ ఎట్లా అయింది, వాట్ దే ఆస్క్డ్ ఫర్, చేంజ్ ఇక్కడ ఏమొచ్చింది, ఏ విధంగా అడిగారు, మరి ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ ఫేజ్ ఏంది, ఇక్కడ యాక్చువల్ ఫేజ్. సో వాట్ దే ఆస్క్డ్, దిస్ ఈజ్ ద యాక్చువల్. హౌ సత్యాగ్రహ, వేర్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేటెడ్. అర్థమైంది? స్మార్ట్ వర్క్. 4-5 పేజీలు కాకుండా చిన్న పేజీలు, ఎందుకంటే 3 phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. దీన్ని డీకోడ్ చేయలేదు కాబట్టి చెప్తున్నా, మిగతా డైరెక్ట్ ఉన్నాయి. అర్థమైందా? నేను ఇదే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇది కొంచెం డీకోడ్ చేయలేదు, దాని అందులో మీనింగ్ అంత ఉంది. సో గాంధీయన్ ఫేజ్ అంటే మీకు అన్ని మూమెంట్స్ ఉన్నాయి లేదని అనుకోవద్దు. అర్థమైంది? ఇప్పుడు హోమ్ రూల్ మూమెంట్ అని క్లియర్గా మెన్షన్ చేసిండా? లేదు. కానీ 3 phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే అందులో అంత ఉంది. అంటే హోమ్ రూల్ మూమెంట్ ఉంది, మీకు చూసుకుంటే అది ఏంటిది, అది వందే మాతర మూమెంట్ 1905 ఆ మూమెంట్ ఉంది, పార్టీషన్ ఆఫ్ బెంగాల్, అన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఇక గాంధీయన్ ఫేజ్ అంటే ఇక నాన్ కోఆపరేషన్ మూమెంటు, సివిల్ డిజోబిడింగ్ మూమెంటు, ఇండివిజువల్ సత్యాగ్రహ, క్విట్ ఇండియా మూమెంటు, ఎవ్రీథింగ్. సో ఇందులో అంత మీనింగ్ ఉందని చెప్తున్నా. మై ఇంటెన్షన్ ఇస్ దట్. ఓకే, సో దట్స్ వాట్ ద సిలబస్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. ఇందులో మోడర్న్ హిస్టరీలో క్లియర్గా కల్చర్ అని ఏం లేదు, కాకపోతే మీరు చదవాలనుకుంటే ఇండో గోతిక్, నియో క్లాసిక్ రోమన్, ఆల్సో బ్రూటలిస్ట్ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది. ఈ మూడింటి గురించి కొంచెం మెన్షన్ చేసుకోండి. ఇండో గోతిక్ స్టైల్, నియో క్లాసిక్ స్టైల్, ఆల్సో నోన్ యాజ్ ద రోమన్ స్టైల్, అంటే ఇండియన్ పార్లమెంట్ కట్టడం అవి రోమన్ స్టైల్. ఇండో గోతిక్ స్టైల్ అంటే ఏంది, ఇప్పుడు మీరు చూసుకుంటే చెన్నై రైల్వే స్టేషన్లు కానీ, మన శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్ కానీ, అవి ఇండో గోతిక్ స్టైల్లో ఉంటాయి, అంటే పాయింటెడ్ ఆర్చెస్ ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే నియో క్లాసిక్ వచ్చారు, ఆల్సో నోన్ యాజ్ నియో రోమన్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న న్యూ ఢిల్లీ ఎట్లా కట్టారు అంటే స్ట్రక్చర్స్ ఎట్లుంటాయంటే మీకు చూసుకుంటే కొన్ని హిందూ ఎలిమెంట్స్ కూడా తీసుకుంటుంటాయి. ఓ రాష్ట్రపతి భవన్ చూడండి, మీకు కొంచెం సాంచి స్తూప గుర్తుకొస్తుంది. మీద డోమ్ ఎట్లుంటుంది, రాష్ట్రపతి భవన్ చూస్తే డోమ్ అంటే కొన్ని ఇండియన్ ఎలిమెంట్స్ తీసుకొని కట్టారు. సో ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీసుకోండి, డోమ్ ఎట్లుంటుంది మీద, అట్లా అంటే అప్రూటెడ్ డోమ్ ఉంటుంది. సో కొన్ని ఎలిమెంట్స్. ఇప్పుడు ఏంది బ్రూటలిస్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే కంప్లీట్ ఓన్లీ స్టోన్ తోటే కట్టుంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ బేర్ రాక్ తోటి. దట్ మీన్స్ యూ డోంట్ ఫైండ్ ఎనీ డిజైన్స్. అట్లా మెన్షన్ చేయలేదు, చెప్తున్నా. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్
ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఓకే, ఎనీ డౌట్స్ అంటిల్ నౌ? ఐ హోప్ ఐ అడ్రస్డ్ ఆల్ దిస్ ఇష్యూస్. ఓకే, దేర్ ఈజ్ అంటే ఇండియన్ మోడర్న్ అవసరం లేదు, మోడర్న్ సిలబస్ కంప్లీట్గా డీకోడ్ చేసారు. ఏన్షియంట్ మిడివల్ ఏంటంటే క్లియర్గా లేదు. అందుకని దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్ టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దట్ థింగ్స్. ఎందుకంటే ఏదో చదువుతున్నాం అంటే పొలిటికల్ హిస్టరీ కాదు హీజ్ ఆస్కింగ్ అబౌట్ పెరిఫరల్ ఇష్యూస్. అర్థమైందా? పొలిటికల్ హిస్టరీ అది అయిపోయింది, ఆ డేస్ అయిపోయినాయి. ఓకే.